వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. 4వ అధ్యాయంలో పరమాత్మ కర్మయోగాన్ని ఎందుకు ఆచరించాలి అనే విషయాన్ని మరొకసారి నొక్కి చెప్పాడు. ఎలా దాన్ని సాధించాలి అనే విషయాన్ని వివరంగా చెప్పాడు. ఆ చెప్పడంలో భాగంగా కర్మణ్యకర్మయః పశ్యేత్ ఇలాంటి మాటలన్నీ వచ్చినాయి. కర్మలు నిజం కావు, క్రియలు కదలికలు ఇవేమీ నిజం కావు అనే ప్రస్తావన వచ్చింది. ప్రస్తావన వచ్చి దాని ద్వారా సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్ అనేటువంటి ధోరణి కూడా వెళ్ళింది. ఒకవేళ కనుక కర్మలు నిజమే కాకపోతే ఆ కర్మలను పట్టుకుని వెళ్ళాడమని ఎవరు అనరు. కర్మలను పట్టుకుని వెళ్ళాడమని పరమాత్మ కూడా చెప్పలేదు. నిష్ఠ అనేది మాత్రం జ్ఞానంలోనే అని అన్నాడు. కాబట్టి కొన్ని పదాలను జాగ్రత్తగా పరిశీలిస్తే కర్మ సన్యాసాన్ని గురించిన ప్రస్తావన చేసినట్లే అనే అభిప్రాయం కలుగుతోంది. నిజం కాని క్రియలని పట్టుకుని వెళ్ళాడమని ఆయన ఎందుకు చెప్తాడు? నిజం కాని క్రియలని వదిలే దారి చెప్తున్నాననే కదా చెప్తాడు. కాబట్టి పరమాత్మ అర్జునుడి మనసులో ఉండే సన్యాసాన్ని గురించిన ప్రస్తావన చేసినట్లయిపోయింది. దాంతో 5వ అధ్యాయంలో అర్జునుడు మొదలుపెట్టి ఒక ప్రశ్న మళ్ళీ వేస్తున్నాడు. ఇంతకుముందు వేసినట్లుగానే ప్రశ్న మళ్ళీ వేస్తున్నాడు. ఏమని? సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అని. సన్యాసం కర్మణాం కృష్ణ శంససి, నువ్వెలాగూ కర్మ సన్యాసాన్ని గురించిన ప్రస్తావన తెచ్చావు, నువ్వు చెప్పినట్టే అండర్స్టూడ్. పునః యోగంచ శంససి కురు కర్మైవ తస్మాత్వం అని మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నావు. కర్మణ్యేవ అధికారస్తే అని చెప్తూనే ఉన్నావు. ఒకవైపు సన్యాసాన్ని ప్రస్తావిస్తున్నావు, మరొక వైపు నన్ను కర్మ చేయమంటున్నావు. 2 మార్గాలు ఇవైతే రెండూ కలిపి చేయటం అయ్యే పని కాదు. కర్మ సన్యాసము చేస్తాము, కర్మ చేసుకుంటాము అనే మాట కుదరదు. అది తేడాగా కూడా ఉంటుంది. 2 కలవవు. కర్మ సన్యాసము కర్మలు కలవవు. ఈ 2 కలవనప్పుడు, ఈ 2 వేరువేరు దారులైనప్పుడు, ఈ వేరువేరు దారులలో ఏ దారి నాకు శ్రేష్టమో ఆ మాట చెప్పు. యచ్ఛ్రేయ ఏతయోరేకం, ఒక దారినే నాకు ప్రత్యేకించి చెప్పు. ఆ ఒక దారి శ్రేయ. మరీ శ్రేయ అంటే వేరే మనం ఇంతకుముందు అనుకున్న అర్థంలో కాదు, కానీ ప్రశస్యతరం, ఉత్తమమైన మార్గం అయి ఉండాలి. నాకు మంచిదై ఉండాలి, ఉత్తమమైన మార్గం అవ్వాలి. ఒక లక్ష్యానికి, ఒక గమ్యానికి ఎన్ని దారులైనా ఉండొచ్చు. ఆ దారులలో ఏ దారి పట్టుకుంటాం మనము? ఉత్తమమైన దారిని పట్టుకుంటాం. కాబట్టి నాకు కూడా ఉత్తమమైన దారి ఏది చెప్పు. యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. చెప్పేటప్పుడు నిశ్చయించి చెప్పు. ఇది ఇంతే, ఈ దారే నీకు మంచిది, కర్మ సన్యాస మార్గమే నీకు మంచిది, లేదా కర్మ మార్గమే నీకు మంచిది అని తేల్చి చెప్పు అని అడిగాడు. ప్రశ్నలో తేడా ఏమీ లేదు. నిజానికి ఈ ప్రశ్న మనకి రావాల్సింది వరుసగా వినుకుంటూ పోవటం కాకుండా ముందు వెనక ఏమంటున్నాడు అని చూస్తే మనకు కూడా వచ్చే ప్రశ్నే ఇది. కాబట్టి రావాల్సిన ప్రశ్ననే ఆయన అడిగాడు. అడిగితే దానికి శ్రీ భగవాను వాచ, భగవంతుడు సమాధానం చెప్తున్నాడు. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అని. అయ్యో, నేను 2 చెప్పిన మాట వాస్తవమే. ఆ 2 ఒకటి పట్టుకుంటే మరొకటి కూరదు అనే మాట వాస్తవమే. రెండిట్లో ఏదో ఒక మంచిదాన్ని ఎంచుకోవాలి, ఎంచుకుని దాన్ని బట్టే వెళ్ళాలి అనే మాట నిజమే. ఏది కాదనేట్లేదు. నీ ప్రశ్నలో లోపమనేదే లేదు. నువ్వు అడిగింది అడిగినట్లుగా నేను చెప్తాను. సన్యాస కర్మయోగశ్చ
సన్యాసము మంచిదే, కర్మయోగము మంచిదే. నిశ్రేయసకరా ఉభౌ. మంచిదే అంటే కర్మయోగం ఒకవైపుకి, సన్యాసం ఒకవైపుకి ఏమి పోవు. ఉభావపి నిశ్రేయసకరవు. నిశ్రేయసం అంటే మానవులు అందుకోవలసినటువంటి చిట్ట చివరి ప్రయోజనం. ఆ చిట్ట చివరి ప్రయోజనాన్నే రెండిటికి రెండు అందిస్తాయి, ఏమీ సందేహం లేదు. కానీ నువ్వు అడిగింది ఏంటి? యశ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అని కదా. నీ మాటల్లో మే అనే మాట నేను పట్టాను. నీ మాటల్లో నాకు ఏది మంచిది అని నువ్వు అడిగావు. నీకు ఏది మంచిది అంటే తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఆ రెండిట్లోనూ నీకు, ప్రత్యేకించి నీకు కర్మ సన్యాసం కంటే కర్మయోగమే ప్రశస్తం, కర్మయోగమే ఉత్తమం. నీకే కదా. దారులు ఎన్నైనా ఉండొచ్చు, వెళ్ళవలసిన వ్యక్తిని బట్టి ఆ దారిలో ఉత్తమమైన దారి ఏది అని తెలుసుకోవాల్సి ఉంటుంది. కాలిదారి ఉంటుంది, కాలిబాట ఉంటుంది, అలాగే వాహనాలు వెళ్ళే దారి ఉంటుంది. వాహనాలు వెళ్ళే దారి చాలా విశాలంగా చాలా బాగుంటుంది, కాకపోతే దూరం సహజంగానే ఎక్కువగా ఉంటుంది కదా. హైవేలు ఎప్పుడూ దూరంగా ఉంటాయి. కాలిబాట ఎప్పుడూ అడ్డదారిగానే ఉంటుంది, తక్కువ దారిగానే ఉంటుంది. ఏమైనా ఫలానా ఊరికి, ఫలానా గమ్యానికి దగ్గర మంచి దారి ఏది అని అడిగితే ఏం చెప్పాలి? వీలుని బట్టి చెప్పాలి. నువ్వు కాలినడకన వెళుతున్నావా, లేకపోతే వాహనం ఏమన్నా ఉంటే వాహనం మీద వెళుతున్నావా అని అడిగి కదా చెప్పాలి. కాలినడకన వెళ్ళే మాట అయితే ఇదో కాలిబాట దగ్గర దారి, ఇదే నీకు మంచిది అని చెప్పాలి. అలా కాదు, వాహనాల్లో వెళుతున్నాను అంటే వాహనానికి ఇదే దారి మంచిది అని చెప్పాలి. దగ్గరగా ఉంది, చాలా దగ్గర, పెట్రోల్ కలిసి వస్తుంది అని చెప్పి కాలిబాట చూపించలేరు కదా, అయ్యే పని కాదు కదా. కాబట్టి దారులు ఎన్నున్నా ఆ దారులలో ఉత్తమమైన దారి ప్రతి దారి అయినా ఎవరికి ఏది ఉత్తమం అని చూసి తేల్చుకుని చెప్పాలి. నీకు ఇది ఉత్తమం, కర్మ మార్గం అనేది నీకు ఉత్తమం అని పరమాత్మ చెప్తున్నాడు. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగ తవ విశిష్యతే. తవ విశిష్యతే అని ప్రత్యేకించి ఎందుకు చెప్పలేదంటే వినేవాళ్లలో 99.99% ఇలాంటి వాళ్లే కాబట్టి, ఏదో ఒకళ్ళో ఇద్దరో దానికి యోగ్యులు ఉంటారు కాబట్టి తవ అని చెప్పకుండా, నీకు అని చెప్పకుండా ఇదే ఉత్తమమైన మార్గం అని చెప్పినా సరిపోతుంది అని ఇలా చెప్పాడు. అందరికీ సరిపోయేది ఇదే మార్గం, కర్మ మార్గమే అని చెప్పాడు. కాదు, మేము కూడా సన్యాసులు అయిపోవాలి, సన్యాసులు ఏవో గొప్పవాళ్ళు అంటున్నారు, గొప్పవాళ్ళు అయితే కనుక ఆ గొప్పతనం మాకు రావాలి, అందువల్ల సన్యాసం గురించే మాకు చెప్పు, సన్యాస మార్గమే మాకు మంచిది అని చెప్పు అంటే దాందేముంది, అలాగే చెప్పేద్దాము. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి నకాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సన్యాసం అనేది ఎందుకు గొప్పయింది? సన్యాసం అనేది బంధనాల నుంచి తొందరగా బయటపడేస్తుంది కాబట్టి, సంసార బంధనాల నుంచి, అజ్ఞాన బంధనాల నుంచి తొందరగా బయటపడేస్తుంది కాబట్టి సన్యాసం గొప్పదైంది. ఇంతే కదా. ఆ సన్యాసం గొప్పదైంది కాబట్టి ఆ గొప్ప సన్యాసం మాకు కూడా కావాలి, ఇంతే కదా. వాళ్ళ రంగు నచ్చేం కాదు కదా, వాళ్ళ రంగు బాగుంది, సఫరన్, అది ఎలాగూ కాషాయం అంటే వెలిసిపోయిన కాషాయం కాదు, మంచి మిలమిల్లాడే కాషాయం కట్టుకుంటాము, హాయిగా బాగుంటుంది అనే అభిప్రాయమే. అయితే అది కాదు కదా. ఏమది అంటే బంధనాలని తొందరగా తొలగిస్తుంది అని. ఆ బంధనాలు తొలగించే దారి తప్పనిసరిగా చెప్తాను, నిత్య సన్యాసానికి దారి చెప్తాను నేను. జ్ఞేయస్స నిత్య సన్యాసి, ఎప్పుడూ సన్యాసిగా ఉండేటువంటి లక్షణం ఒకటి చెప్తాను. ఏంటి? యోన ద్వేష్టి న కాంక్షతి. రాగద్వేషాలకు అతీతంగా ఉంటే సరి. రాగద్వేషాలకు అతీతంగా ఉంటే సన్యాసం సిద్ధించినట్లే. రాగద్వేషాలకు అతీతంగా ఉండేటువంటి మనిషి నిత్య సన్యాసి కింద లెక్కే. ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా సరే నిత్య సన్యాసి కిందే లెక్కే. రాగద్వేషాలను నిజంగా గనక దాటిపోతాయి. రాగద్వేషాలు దాటిపోతే ఏమవుతుంది? నిర్ద్వంద్వోహి నిర్ద్వంద్వ భవతి. జంటల్ని, సుఖదుఖాల్ని, శీతోష్ణాల్ని, వీటన్నిటినీ దాటగలగటం అనేది దొరుకుతుంది. నిర్ద్వంద్వోహి మహాబాహో
నీకు చాలా బలం ఉంది కదా, నీ బాహువులకి చాలా విలువ ఉంది కదా, ఆ విలువైన బాహువులతో దీన్ని గెలిస్తే సరిపోతుంది. దేన్ని గెలిస్తే? ద్వంద్వాన్ని గెలిస్తే సరిపోతుంది, రాగద్వేషాలని గెలిస్తే సరిపోతుంది. నువ్వు అనుకున్న సన్యాసం ఇంకా పైన ఇంకో పదం కూడా కలిపి నిత్య సన్యాసమే నీకు సిద్ధిస్తుంది. ఆ సన్యాసానికి ఫలితంగా సుఖం బంధాత్ ప్రముచ్యతే, బంధనాల నుంచి అనాయాసంగా బయటపడిపోవటం అనేది కూడా వచ్చేస్తుంది. కాబట్టి సన్యాసం కావాలి అని పరితపించే వాళ్ళు ఎవరైనా సరే ముందు రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించడం అలవాటు చేసేసుకుంటే అసలు సన్యాసం కావాలి అని అలమటించనక్కర్లేదు, దాన్ని కోరుకోనక్కర్లేదు. ద్వంద్వాలకు అతీతంగా వ్యవహరించడం నేర్చేసుకుంటే సన్యాసం కోసం ప్రత్యేకించి ప్రశ్నలో మరొకటో వేసుకోనక్కర్లేదు అని పరమాత్మ చెప్తున్నాడు. అదేమయ్యా అలా చెప్తివి, కర్మయోగం చేయమని చెప్తివి, కర్మయోగం గనక రాగద్వేషాలు లేకుండా చేస్తే అది నిత్య సన్యాసం అని చెప్తివి, మేము చాలా కష్టపడి సన్యాస మార్గం వేరు కర్మ మార్గం వేరు అని చక్కగా దారులు వేసుకున్నాము, రెండిటికి గోడలు కట్టేశాము, డివైడర్లు కట్టేశాము, ఇటు అటు అటు ఇటు రాకూడదని పెట్టేశాము, నువ్వేమో రెండు కలిపేస్తేవాయే, అది ఎలా కుదురుతుంది అంటే దానికి ఆయనే చెప్తున్నాడు, సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్య మార్గం వేరు యోగ మార్గం వేరు అని నేను చెప్తే నువ్వు గోడలు కట్టుకోవాలి. నేను సాంఖ్య మార్గం వేరు యోగ మార్గం వేరు అని చెప్పానా? చెప్పలేదు. సాంఖ్య మార్గం వేరే వాళ్ళకి చెప్పాను, యోగ మార్గం వేరే వాళ్ళకి చెప్పాను అనే చెప్పాను. నిష్ఠ, ఈ రెండు నిష్ఠల్ని వేరువేరు వ్యక్తులకి చెప్పానని చెప్పాను, వాళ్ళ యోగ్యతలను బట్టి, అంతే తప్ప వేరువేరు దారులు అని నేనే మాట చెప్పలేదు. వేరువేరు దారులు కావు. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి. ఒకవేళ కనుక అలా అర్థమైతే అదేదో చిన్నపిల్లల లక్షణం అనుకోవచ్చు, లేదా ప్రాథమిక స్థాయిలో ఉన్నారు కాబట్టి వేరువేరు దారులు అనే అర్థం వచ్చుండొచ్చు. కానీ నా పండితాః, బాగా గనక ఇందులోకి దిగి ఆలోచన చేసి గనక చూస్తే రెండూ కలిస్తే ఒకటే దారి అవుతుంది అనే విషయం తెలుస్తుంది. ప్రవదంతి న పండితాః. ఎందుకంటే వీటిల్లో ఏ దారి పట్టుకున్నా సరే గమ్యాన్ని చేరటం ఖాయం. ఏకమప్యాస్థిత సమ్యక్. సన్యాసం అని పట్టుకుందాం మాట వరుసకి. సన్యాసం పట్టుకుంటే ఏమవుతుంది? బంధనాల నుంచి విడిపడతారు, అంతే కదా. మరి కర్మయోగాన్ని పట్టుకుంటే ఏమవుతుంది? కర్మయోగం కదా, ఇది వట్టి కర్మలు కావు కదా, కర్మయోగం. కాబట్టి ఈ కర్మయోగం కర్తృత్వాభిమానము లేదా ఫలాపేక్ష ఇవి లేకుండా చేయవలసిన కర్తవ్యాన్ని నిర్వహించటం అనేటువంటి కర్మయోగం. దీన్ని పట్టుకుంటే ఏమవుతుంది? దీన్ని పట్టుకున్న మనస్సు శుద్ధమవుతుంది, మనశ్శుద్ధి ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే బంధనాలు విడిపోతాయి. ఇది అదే దారి కదా. ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. దారులు ఎప్పుడు ఫలాల్ని వేరువేరుగా చూపించకూడదు. రెండు దారులు ఉన్నాయి అంటే రెండు దారులు ఒక ఊరికైతే రెండు దారులు, రెండు దారులు రెండు ఊర్లకైతే ఇవి రెండు దారులు అని అనకూడదు. వేరువేరు దారులు వేరే దారులు అని చెప్పుకోవాలి. ఒక ఊరికి రెండు దారులు ఉన్నాయి అంటే ఒక దారి పట్టుకున్నా ఊరు చేరినట్లే కదా, గమ్యం చేరినట్లే కదా. రెండో దారి పట్టుకున్నా గమ్యం చేరినట్లే కదా. కాబట్టి ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఇది అసలు సామాన్య న్యాయం ప్రకారం. మనం చెప్పుకున్న న్యాయం ప్రకారం అయితే కర్మ మార్గాన్ని పట్టుకున్న వాడికి యోగ్యత ద్వారా ఇదే సన్యాసం, ఈ సన్యాసం ద్వారా ఈ జ్ఞానం సంప్రాప్తించడం ద్వారా అంతిమ లక్ష్యం అనేది వస్తుంది. కాబట్టి ఈ మార్గం ద్వారా ఆ మార్గానికి మారవలసిందే, మారి ఫలితాన్ని అందుకోవాల్సిందే. అంటే ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం అనేది జరుగుతూనే ఉంది కదా అని పరమాత్మ అంటున్నాడు. కాబట్టి వేరువేరు దారులు అనుకోవద్దు, వేరువేరు వ్యక్తులకు యోగ్యమైన దారులు అని అనుకో. నీకు కర్మయోగం అనేది సరి అయిన దారి, నీకు యోగ్యమైన దారి అది అని తెలుసుకో అని చెప్తున్నాడు. అదేం లేదండి, భయమేం లేదు, మీరు మాకు ఇదే అంటున్నారు, కానీ పక్కవాళ్ళు బాగుపడిపోతారేమో అని కదా అసలు భయము, పక్కవాడు తొందరగా అందేసుకుంటాడేమో అని కదా భయము. ఆ భయంతో అడుగుతున్నామండి.
ఆ సన్యాసులు వాళ్ళు సన్యాసం అందిన వాళ్ళు ఎవరైనా తొందరగా ముందుకెళ్ళిపోతే, తొందరగా వాళ్ళు రీచ్ అయిపోతే ప్రమాదం కదా. మనం ఎంత నిదానంగా అయినా పర్వాలేదు, వాళ్ళు తొందరగా రీచ్ అయిపోకూడదు కదా. అంటే యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్ యోగైరపి గమ్యతే, ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి స పశ్యతి అని చెప్తున్నాడు. పక్కవాళ్ళు తొందరగా చేరకూడదు, నేనే వాళ్ళకంటే ముందు చేరాలి అనే అభిప్రాయాన్ని నేను ఇప్పుడేం చేయలేను, కానీ దాన్ని మార్చలేం. కానీ వాళ్ళు చేరేది అదే గమ్యానికి, నువ్వు చేరేది అదే గమ్యానికి. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం, సాంఖ్య మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని పట్టుకుని ఆ జ్ఞాన సాధనాలనే గట్టిగా పట్టుకుని వెళ్ళాడేవాళ్ళు ఏ లక్ష్యాన్ని చేరగలుగుతారో తద్ యోగైరపి గమ్యతే, అదే లక్ష్యాన్ని యోగ మార్గంలో ఉన్నవాళ్ళు కూడా చేరగలుగుతారు. నిదానం అయితే అవ్వచ్చు, ఆ నిదానాన్ని కూడా ఎవరు టైంలో కొలిచి చెప్పలేరు. ఎవరి యోగ్యత, ఎవరి అర్హత, ఎవరి తీవ్రత వాళ్ళది. స్వభావంలో కానీ లేదా వేరే కారణాల వల్ల కానీ తీవ్రత అనేది వస్తే ఎవరు ముందు పరిగెత్తుతారో చెప్పలేము, ఎవరు ముందు చేరిపోతారో తెలియదు. అన్నిటికంటే ఇది కనుక రన్నింగ్ రేస్ కాకపోతే పక్కవాడు ముందుకెళ్తే ప్రమాదం ఏంటి, మనం తర్వాత వెళితే ప్రమాదం ఏంటి, మనం చేరవలసింది అని అనుకున్న తర్వాత పక్కవాళ్ళు చేరిపోతే ప్రమాదం ఏముంది అని అనుకుంటే మిగతా భావాలకి విలువేమీ లేదు. ఉన్నదల్లా ఒకటే, ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి స పశ్యతి. సాంఖ్య మార్గమైనా అదే పరమాత్మను చేరుస్తుంది, యోగ మార్గమైనా సరే సాంఖ్య మార్గంలోకి చేర్చి అక్కడి నుంచే పరమాత్మను చేరుస్తుంది అనే మాట అనుకుంటే సరిపోతుంది. ఇలా అనుకుంటేనే సరిగ్గా పనిచేస్తున్నట్లు. యః పశ్యతి స పశ్యతి, ఇలా అనుకుంటేనే సరిగ్గా అనుకున్నట్లు, లేకపోతే లేనట్టే అని పరమాత్మ అంటున్నాడు. ఒకటే కదా, అయితే మాకు సన్యాసం చెప్పే రాదా? ఒకటే కదా, రెండు ఒకటే కదా, రెండు ఒకటే అయినప్పుడు ఇదే ఇవ్వకూడదా అంటే కాదు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగత, యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి. సన్యాసం అంటే ఏమీ ఆషామాషి కాదు. సన్యాసస్తు మహాబాహో అదేదో బలంతో సాధించగలిగింది కూడా కాదు. దుఃఖమాప్తుం చాలా కష్టం. సన్యాసంగా ఉండటం, సన్యాసిగా ఉండటం అనేది ఏమీ చిన్న విషయం కాదు, చాలా కష్టం. ఎవరో కొందరికి మాత్రమే సాధ్యం, చాలా తక్కువ మందికి సాధ్యం. నేను విన్న ఉదాహరణలో ఒక ఆయన, పెద్ద ఆయన గురించి విన్నాను. ఒకసారి చెప్పినట్టే ఉన్నాను, రెండోసారి కూడా చెప్పాల్సినంత ఉత్తమ స్థాయి అయింది. మహానుభావుడు పేరు కూడా తెలియదు ఆయనది. ఆ మహానుభావుడు ఓపిక ఉన్నంతకాలం ఒక రోజు లేదా ఒక రాత్రి ఒక గ్రామంలో అన్నట్లు తిరిగాడు. సన్యాసి తిరిగాడు. ఒక రాత్రి ఒక చోట, ఒక ఊళ్ళోనే. మరుసటి రోజు పగలో ఎటో వేరే ఊరికి వెళ్ళిపోవటమే, వేరే ఊరు వెళ్ళి ఆ రాత్రి ఆ ఊళ్ళో గడపటమే, ఆ రాత్రి అక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోవటమే. అలా గ్రామైక రాత్రం అనే నియమం ప్రకారం తిరిగాడు ఆయన. ఓ 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చినట. వచ్చిన తర్వాత ఏదో ఒక ఊళ్ళో స్థిరపడ్డాడు. ఏదో ఒక ఊరు వెళ్ళాడు ఆ రోజు. వెళితే ఆ ఊళ్ళో ఇంకో పెద్ద మనిషి ఉండి, స్వామి ప్రయాణం అయ్యారు కదా, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళుతున్నారు, ఏ ఊరు వెళుతున్నారు అని అడిగాడట. ఈయన స్వామివారు చెప్పాడు, తెలీదు, ఈ రాత్రి ఈ ఊళ్ళో గడపకూడదు అనే ఇంతే నియమం, నాకు అంతేను. ఏ ఊరు వెళ్ళాలి అని నియమం ఏమీ లేదు. ఊరు వస్తే ఊరు, ఊరు రాకపోతే అడవి, అడవి కాకపోతే ఇంకో వల్లకాడు, ఎక్కడో చోట కూర్చోవటమే. ఈ రాత్రికి మళ్ళీ ఉండను, ఎందుకంటే నిన్న రాత్రి ఈ ఊళ్ళో గడిపేశాను, ఈరోజు రాత్రి ఈ ఊళ్ళో ఉండను, ఇంతే నా నియమం అని చెప్పాట. ఆ పెద్ద మనిషి అన్నాడు, అయ్యా మీరు పెద్దవారైపోయారు, వయసు దాటిపోయింది, ఇలా ఒంటరిగా నడుచుకుంటూ పోతే ప్రమాదం, మీరు ఇక్కడ ఉండిపోండి, మీకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను, నేను చూసుకుంటాను. మా కుటుంబం వాళ్ళు, ఈ ఊరి నిండా మా కుటుంబం వాళ్ళే ఉన్నారు, మా బావమరుదులు వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, మేము చూసుకుంటాము, మీరు ఎటు వెళ్ళకండి, ఇంకెక్కడికి వెళ్ళకండి, గ్రామైకరాత్రంగా ఇన్నాళ్ళు తిరిగారు కదా, సరిపోతుందిలేండి అన్నట్టు. ఈయనకి ఎందుకో నచ్చింది, ఉండిపోయాడు, ఆ ఊళ్ళో ఉండిపోయాడు. ఆ ఊళ్ళో ఉండిపోయాడు అంటే ఆయన నియమం ఏం చెప్పాడంటే, అరుగు మీద కూర్చుంటాను, అరుగు మీద ఉంటాను, అరుగు దాటి మీరు భిక్షకి పిలిస్తే లోపలికి వస్తాను,
భిక్ష అవుతూనే మళ్ళీ అరుగు మీద పడుకుంటాను, అరుగు మీద ఉంటాను, అరుగు దాటి లోపల మాత్రం ఉండను, అది ఏ కాలమైనా సరే ఆ పంచ దాటి లోపలికి రాను అని చెప్పాట. సరే అన్నారు. సరే అంటే వీళ్ళు రోజువారీ ఏదో ఏర్పాట్లు చేశారు, ఆయనకి ఏదో భిక్ష పెడుతున్నారు. పెద్ద ఆయన అరుగు దాటి పెద్దగా రావట్లేదు, కదలట్లేదు. ఒకరోజు ఆయనకి చెప్పారట, మాకు పురుడు వచ్చిందండి, మా ఇంట్లో ఈరోజు మీకు భిక్ష పెట్టకూడదు, అందుకని మా బావమరిది గారి ఇంట్లో భిక్ష ఏర్పాటు చేశాము, మీరు అక్కడికి వెళ్ళాలి అన్నట్టు. సరే అన్నట్ట. ఇంకో రోజు, అయ్యా మా ఇంట్లో మైలు వచ్చింది, మీకు భిక్ష పెట్టకూడదు, మా బావమరిది గారు కూడా దీనికే రావాలి, మా ఇంట్లోనే అది, మా బావమరిది గారు కూడా ఇక్కడికే రావాలి, మీకు వేరే ఇంకెక్కడో ఏర్పాటు చేశాము, సాయంత్రం ఎప్పుడో పెడతారు, అక్కడికి వెళ్ళండి అన్నారు. సరే అన్నాడు. ఇంకో రోజు ఇలా చెప్పాట, ఆయన అక్కడ ఉన్నంత కాలం వీళ్ళు ఏం చెప్తే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నారట. ఇలా ఆయన నడిపించి చివరికి ఎక్కడికో సిద్ధి పొందారు. ఈ పాయింట్లో విషయం సరిగ్గా రాలేదు కదా. ఆయన పురుడు ఎవరికి అని అడగలేదు, పుట్టింది ఆడబిడ్డ మగబిడ్డ అడగలేదు, ఎవరిది పురుడు, ఎవరు పుట్టారు ఏంటి అని అడగలేదు, పోతే ఎవరు పోయారు అని అడగలేదు, ఈ ఇంట్లోనే మహిళ, తాను తింటున్న ఇంట్లో మహిళ అయినా సరే ఎవరు పోయారు అని అడగలేదు, అవేం పట్టించుకోలేదు. ఎవరు పుట్టారు ఎవరు పోయారు ఇవేమి లెక్కలేదు. ఉండమన్నారు ఉన్నాను, పొమ్మన్నారు పోతాను, ఎక్కడికైనా పోతాను, పోయేవాడిని ఇక్కడ ఆగమంటే ఆగాను, ఆ బావమరిది ఇంటికి వెళ్ళమంటే అక్కడికి వెళుతున్నాను, ఇంకో ఇంటికి వెళ్ళమంటే వెళుతున్నాను, కాదు నీకు ఈ ఊళ్ళో గతి లేదు పో అంటే పోతాం, ఇంకో ఊరు ఉంది ఇంకో ఊరు పోతాం, ఎక్కడా లేకపోతే ఎక్కడుంటే అక్కడే ఉంటాం అన్నట్టున్నాడు. అలా ఉండగలిగిన దమ్ముంటే అప్పుడు మాట్లాడాలి. కాబట్టి దుఃఖమాప్తుం చాలా కష్టం, అది చాలా కష్టం. అంటే ఉన్నట్టుండి కూడా రాదది. ఆ రోజు నీకు సన్యాసం ఇచ్చేశాము, నీకు బలవంతాన సన్యాసం రుద్దేశాము అంటే రాదు. యోగత ఆప్తుం యోగ్యం, అయోగత దుఃఖం ఆప్తుం. కర్మయోగాన్ని గురించి నేను చెప్పాను కదా, ఆ కర్మయోగాన్ని గురించి చెప్పిన దాన్ని విని ఆచరిస్తే అప్పుడు వస్తుంది. కర్మయోగం అంటే ఏంటి? రాగద్వేషాలు లేకుండా కర్తవ్యాన్ని ఆచరించాలి. కర్మయోగం అంటే ఏంటి? కర్తృత్వాభిమానం లేకుండా, అహం మమాభిమానాలు లేకుండా పనిచేసుకోవాలి, ఇదే కదా. కాబట్టి సన్యాసంలో ప్రధానమైనటువంటి ఈ కర్తృత్వాభిమాన త్యాగం కానీ, అహంకార మమకార త్యాగాలు కానీ, ఇవన్నీ కర్మయోగం కాలంలోనే అలవాటవ్వాలి. అలవాటైతే అప్పుడు సన్యాసం అనేది వస్తుంది. అలవాటు కాకపోతే దుఃఖమాప్తం, తోబట్టాను రాదు. నిన్నటి రోజున ఇలా ఉండి ఈరోజు మారిపోయావు, నిన్నేదో కనక సింహాసనం మీదకి ఎక్కిచ్చేసాము అంటే స్వభావం ఏం మారదు, అలా మారదు. దానికి సిద్ధంగా ఉన్నావా లేదా అనేది కూడా ప్రశ్న వస్తుంది. ఆ సిద్ధంగా ఉండటం గురించి నేను మాట్లాడుతున్నాను అని పరమాత్మ అంటున్నాడు. యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణ అధిగచ్చతి. ఒకవేళ కనుక యోగం అనేది అందితే, కర్మయోగం అనేది సరిగ్గా అందితే, ఆ అందటంతో పాటుగా మునిహి మననం అనేది కూడా గనక అలవాటైతే, విషయాలను సరిగ్గా ఆలోచించటం అనే మననం గనక ఆలోచించితే బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి. కర్మయోగంలో ఉన్నా, ఏదో సంసారంలో ఉన్నా, ఎలా ఉన్నా సరే అదేమే పరమాత్మను చేరుకోవటం అనేది పెద్ద ఆలస్యమేం కాదు. అలా అలవాటవ్వాల్సింది రాగద్వేషాలను దాటిపోవటం, అలవాటవ్వాల్సింది మననం చేయటం, అలవాటవ్వాల్సింది అహంకార మమకారాలను వదిలిపెట్టడం. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి నాయన. సన్యాసం కావాలి అన్నంత మాత్రాన అదేమీ ఆకాశం నుంచి ఊడిపడదు అని పరమాత్మ అంటున్నాడు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగత యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణ అధిగచ్చతి. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మా జితేంద్రియ సర్వభూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. నేను చెప్పిన కర్మయోగాన్ని సరిగ్గా ఆచరించినట్లయితే యోగయుక్తో, ఆ కర్మయోగానికి ఫలితంగా విశుద్ధాత్మ భవతి, మనస్సు విశుద్ధమైపోతుంది, అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. అంతఃకరణం గనక పరిశుద్ధమైతే చెప్పిన విషయం సరిగ్గా ఎక్కుతుంది. ఎక్కితే విజితాత్మ భవతి, మనస్సు మీద పట్టు అనేది వస్తుంది. అంతే కదా.
ఏ ఏ గిన్నె అయినా పట్టుకోవాలి అంటే ఆ గిన్నె శుభ్రంగా ఉండాలి. గిన్నెను పట్టుకోవాలన్నా శుభ్రంగా ఉండాలి. గిన్నెకి లోపల బయట కింద పైన మొత్తం నూనె రాసేసి ఉంటే, గిన్నె జిడ్డు జిడ్డుగా ఉంటే గిన్నెను పట్టుకోవటం సాధ్యమేనా? ఆ జిడ్డులు కూడా రకరకాల జిడ్డులు, ఎప్పుడో 4-5 రోజుల క్రితం వాడిన నూనె తాలూకు జిడ్డులు, 4-5 రోజులు వరుసగా వాడేసినటువంటి జిడ్డు, ఇలాంటి జిడ్డు అయినా పట్టేసి ఉంటే దాన్ని పట్టుకోవటం అనేది ఎవరి తరం? అది జారిపోతుందా, పట్టుకున్న చేతికే ఏమైనా అంటిస్తుందా అని కూడా తెలియదు కదా. కాబట్టి గిన్నె పట్టుకోవాలంటేనే అది శుభ్రంగా ఉండాలి అంటే, మనస్సును పట్టుకోవాలంటే అది కూడా శుభ్రంగా ఉండాల్సిందే కదా. కాబట్టి విశుద్ధాత్మ విజితాత్మ భవతి. మనస్సు శుద్ధంగా ఉంటేనే కదా మనస్సు ద్వారా ఇంద్రియాలను పట్టుకోవటం అనేది సాధ్యపడుతుంది. కాబట్టి జితేంద్రియో భవతి. మనస్సు శుద్ధమైతే జితేంద్రియో భవతి. నేను చెప్పిన యోగ మార్గం ఇలా 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 పనికొస్తుంది. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ. ఎప్పుడైతే ఇంద్రియాల మీద గెలుపు, మనస్సు మీద పట్టు, మనస్సంతా స్వచ్ఛంగా ఉండటం అనేది జరుగుతుందో అప్పుడు సర్వభూతాత్మ భూతాత్మ. చెప్పిన మాట ఎక్కుతుంది. ఆ చెప్పిన మాట ఎక్కి కనిపించేవన్నీ కూడా వేరువేరు వస్తువులు కావు, వేరువేరు వస్తువులలో నిండి ఉన్నటువంటి పరమాత్మే అనేటువంటి భావం కలుగుతుంది. సర్వభూతాత్మ భూతాత్మ. అందులోనూ ఈ సర్వభూతాలలో నిండి ఉన్నది నాకంటే వేరుగా ఉండే పరమాత్మ కాదు. సర్వభూతాల్లోనూ నాలోనూ ఉన్నది ఒకే పరమాత్మ. ద్రష్టగా ఉండే నేను, దృశ్యంగా ఉండేటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా పరమాత్మే అని సర్వభూతానాం ఆత్మభూత స్వాత్మ అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అప్పుడు కలుగుతుంది. కనిపించే దృశ్య ప్రపంచం అది వేరు కాదు, చూసేటువంటి ద్రష్టని నేను వేరు కాదు. ఈ రెండూ కూడా ఒకే పరమాత్మ తాలూకు భేదాలు, ఒకే పరమాత్మ తాలూకు రూపాలు, ఒకే పరమాత్మకి అజ్ఞానం వలన కలిగించుకున్నటువంటి ముక్కలు అనేటువంటి అభిప్రాయం అప్పుడు కలుగుతుంది. అది గనక కలిగిందంటే సర్వభూతాత్మ భూతాత్మ ఇంతదాకా వచ్చిందంటే కుర్వన్నపి నలిప్యతే. ఆ తర్వాత అతను ఏం చేసినా సరే ఆ కర్మ తాలూకు లేపం, ఆ కర్మ అనేది అంటుకోవటం అనేది జరగదు. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. అయితే దానికి వరుస పాటించడం అనేది ఒకటైతే, చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించుకోగలగటం, కొన్ని ఆలోచనలు చేయటం అనేది కూడా ప్రధానమే. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఈ రకంగా నడుచుకోవాలి, ఈ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఏ క్రియ శరీరంలో జరుగుతున్నాం, ఏ క్రియ జరగచ్చు అంటే పశ్యన్ చూడటం అనే క్రియ జరగచ్చు, శృణ్వన్ వినటం అనే క్రియ జరగవచ్చు, స్పృశన్ ఏ వస్తువునైనా ముట్టుకోవటం అనే క్రియ జరగచ్చు, జిఘ్రన్ ఏ వస్తువు తాలూకు వాసన చూడటం అనే క్రియ జరగచ్చు, గచ్చన్ అంటే ఎక్కడికో అక్కడికి వెళ్ళటం రావచ్చు, స్వపన్ నిద్రపోవటం ఉండొచ్చు, శ్వసన్ గాలి పీల్చుకోవటం అనేది ఉండొచ్చు, ప్రలపన్ ఓ ఏడుస్తూ కూర్చోవటం అనైనా ఉండొచ్చు, విసర్జన్ ఏదైనా మనకు అక్కర్లేని పదార్థాన్ని శరీరాన్ని నుంచి విసర్జించటం అనే పనైనా ఉండొచ్చు, గృహ్ణన్ ఏదైనా ఒక వస్తువును తీసుకోవటం అనే తీరులో ఉండొచ్చు, ఉన్మిషన్ నిమిషన్ కనురెప్పల్ని వాల్చటం, కనురెప్పల్ని పైకెత్తటం అనే తీరులోనైనా ఉండొచ్చు. ఇంద్రియ క్రియల ద్వారా ఏదో ఒక వస్తువుని తెలుసుకుంటున్నామనైనా ఉండొచ్చు, లేదా ఇంద్రియ క్రియల ద్వారా ఒక కొత్త క్రియకి మనం కారణమవుతున్నామనైనా ఉండొచ్చు. ఏ రకంగా ఉన్నా సరే నైవ కించిత్ కరోమి, నేనేమీ ప్రత్యేకించి చేయటం లేదు. మరైతే నేను చేయకపోతే ఎలా జరుగుతోంది ఈ క్రియ? ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే. ఇంద్రియాలు సత్వరజస్తమో గుణాల తాలూకు ప్రభావాలు, ఇంద్రియాల తాలూకు విషయాలు ఇంద్రియార్థాలు అవి కూడా సత్వరజస్తమో గుణాల తాలూకు ప్రభావాలు. అవి కొట్టుకుంటున్నాయి.
అవి అవి కొట్టుకుంటుంటే ఏదో క్రియ జరిగినట్లుంటోంది. వర్తంతే, ఈ క్రియల్ని నేను ఇంతకాలం నెత్తిని వేసుకున్నాను కాబట్టి నేను కర్తనని నాకు అనిపించింది, కానీ అవి అవి ఏవో కొట్టుకుంటున్నాయి, నాకు సంబంధం లేదు అని వర్తంతే ఇతి ధారయన్. ఈ స్థిరమైన బుద్ధితో ఉంటూ ఉంటే యుక్తో మన్యేత, దీనికోసం చాలా జాగ్రత్తగా ప్రతి క్రియను గమనించుకుని ఆ క్రియ తాలూకు ఆశ్రయమేది, క్రియ తాలూకు విషయమేది అనే విషయాన్ని విడివిడిగా ఆలోచించుకుని ప్రతి సందర్భంలోనూ గనక ఇలా ఎక్సర్సైజ్ చేసుకుంటే తత్వవిత్, తత్వాన్ని తెలుసుకుని, ఎక్సర్సైజ్ చేశాం కానీ మాకు రావాల్సిన ఆన్సర్ రాలేదు అనే మాట అనకుండా సరి అయిన రీతిలో గనక చేసినట్లయితే, ఆ తత్వాన్ని తెలుసుకున్నట్లయితే ముందు చెప్పినటువంటి కష్టాలన్నీ పోతాయి. ఈ ఎక్సర్సైజ్ జరిగితే సరిపోతుంది. ఎక్సర్సైజ్ చాలా కష్టం, చిన్న కష్టమేం కాదు ఇది. చూడటం అలవాటే కానీ చూడటం అంటే ఏమిటో ప్రశ్నించుకోవటం అలవాట్లేదు. వాసన పీల్చుకోవటం అలవాటే కానీ ఆ వాసన దేనిదో గమనించుకోవటం అలవాటే కానీ వాసన పీల్చటం అంటే ఏంటి, ఏవేవి పని చేస్తున్నాయి అని చూసుకోవడం అలవాట్లేదు. స్విచ్ వేయటం అలవాటు ఉందే కానీ స్విచ్ వేస్తే ఏం జరుగుతుంది అనే ఆలోచన ఏమీ లేదు. స్విచ్ వేస్తే వెలుగుతోందా లేదా, ఇంతవరకే మనకు కావాలి. స్విచ్ వేస్తే వెలిగితే మనం స్విచ్ వేస్తే వెలిగింది, వెలక్కపోతే ఎవరిదో తప్పు, ఎక్కడో ఎవరిదో తప్పు అనే తీరులోనే అలవాటైంది. కానీ స్విచ్ వేస్తే ఏమేం జరుగుతుందని తెలియాలి కదా. కరెంట్ పాస్ అవ్వాలి అంటే ఎక్కడి నుంచో మొదలవ్వాలి, అసలు దాని యొక్క రూపం ఏంటి, దాని యొక్క తత్వం ఏంటి, ఇవన్నీ ఆలోచనలు ఉండాలి కదా. అలాగే మన కన్ను వస్తువుతో కొట్టుకుంటోంది అంటే ఈ కన్ను ఏంటి, వస్తువేంటి, ఈ కన్ను ఈ వస్తువుతోనే ఎందుకు కొట్టుకుంటోంది, కొట్టుకోవటానికి కారణాలు ఏమున్నాయి, కొట్టుకునేటప్పుడు ఏమేమి ఉన్నాయి, కొట్టుకుంటే ఏమేం జరుగుతోంది, ఎక్కడెక్కడ ఏం వికారాలు జరుగుతున్నాయి, ఇలాంటివన్నీ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని దాని ప్రకారం ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే అని నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకుని దాన్ని బట్టి చేయాలి అని పరమాత్మ అంటున్నాడు. దాన్నే ఉంది, ఖాళీగా కూర్చున్నాము ఎలాగూ, ఇలాంటి ఆలోచనలు చేయమంటే చేసేద్దాము. క్రియ, ఇంద్రియాల్లో క్రియ జరుగుతోంది, నేను ఎప్పుడేదో కన్ను కదల్చాను, కన్ను కదిలిస్తే ఆ కన్ను కాస్త ఎదురుకుండా వెళ్ళింది, కంటి నుంచి ఏదో చిన్నప్పుడు ఎక్కడో టెక్స్ట్ బుక్లో చదివినట్టు రేస్ వెళ్ళినాయి, ఆ పదార్థంతో ఢీ కొట్టాయి. ఆ ఢీ కొట్టడం అనే దాని మీద సిద్ధాంతాలు చాలా ఉన్నాయి, కానీ ఏవో ఆ రేస్ ఢీ కొట్టాయి, లేదా వస్తువు మీద నుంచి రేస్ వచ్చి నా కంటిని ఢీ కొట్టాయి, జరిగింది, క్రియలు జరిగినాయి. ఏమిటిప్పుడు అంటే ఏమిటప్పుడంటే బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న సపాపేన పద్మపత్రమివాంభస. ఏంటిప్పుడు అంటే ఈ క్రియలన్నీ కూడా నావి అనే అభిప్రాయం ఉంది కదా. ఈ కన్ను నాది, కంటి తాలూకు క్రియ నాది, కంటి తాలూకు క్రియకి బాధ్యత నాది, అందువల్ల నేను చూశాను, నాకు కనిపించింది అనే భావం ఉంది కదా. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కన్ను నీది అనే మాట, ఎక్కడి నుంచి తయారైంది, ఎప్పటి నుంచి మొదలైంది? ఈ కన్ను నీదే అయితే ఈ కన్ను నీ కన్ను నువ్వు చెప్పినట్లుగానే, అంటే నీ కనుసన్నల్లోనే నడుస్తోందా లేదా అనేది తేలాలి కదా. పోనీ నీ కనుసన్నల్లో ఈ కన్ను నడవట్లేదు, పోతే పోయింది, నీ మాట వినకపోయినా నీ పిల్లవాడే అన్నట్టుగా నీ కన్ను నీదే, ఒప్పేసుకుందాము. నీ కన్ను నీది అనేది నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిస్తే వచ్చింది, ఏం చేస్తే వచ్చింది అంటే ఇంకా దానికి ఏవో సమాధానాలు, 100 రకాల సమాధానాలు ఉంటాయి. నా తల్లిదండ్రులు నాకు ఇది ప్రసాదించారు, ఏవో రకరకాల సమాధానాలు ఉంటాయి కదా. అవన్నీ పెద్దగా లెక్కున్న సమాధానాలు ఏం కావు. అవన్నీ ఏమీ అన్ని కేసులకి సమానంగా ఉండేటువంటి సమాధానాలు కావు. నిజమైన సమాధానం ఏంటంటే ఈ కన్ను నాది అని ఫిక్స్ అయిపోయాను అనేదే సమాధానం. ఈ కన్ను నాది అని ఎవరూ చెప్పకుండానే నేను ఫిక్స్ అయిపోయాను. దాన్ని శాస్త్రీయ పరిభాషలో భ్రమ అని అంటారు. అలా ఎవరూ చెప్పకుండానే, ఏ కారణము లేకుండానే ఫిక్స్ అయిపోతే దాని పేరు భ్రమ అంటారు. కాబట్టి ఈ కన్ను నాది అనే భ్రమ ఒకటి నీకుంది. ఆ భ్రమ ఉండటం వలన ప్రతి సందర్భంలోనే నా కన్ను కదులుతోంది, నా కన్ను వస్తువుతో ఢీ కొట్టుతోంది అని నా అని కదులుతోంది.
ఇప్పుడు ఏం చేయాలంటే నా కన్ను అనేది ఉంచుకుంటే ఉంచుకో పర్వాలేదు, ఆ కంటితో జరిగేటువంటి ప్రతి క్రియని కూడా బ్రహ్మణ్యాధాయ పరమాత్మకి సమర్పించు. ఎందుకంటే ఈ కన్ను నీది అనే సంగతి ఇంకా తేలలేదు. నీ కన్ను నీది ఎలా అయింది అనే ప్రశ్నకి సరి అయిన సమాధానమేమీ రాలేదు కాబట్టి ఈ కంటి తాలూకు క్రియలన్నిటినీ ఆ పరమాత్మకి ముందు సమర్పించేసాయి. కన్ను నాదైతే అయింది, దాని తర్వాత చూసుకుందాము. కంటి తాలూకు క్రియలన్నీ పరమాత్మకే సమర్పితం అనే దృష్టితో పనిచేసేయి. ఇది కంటికి మాత్రమే పరిమితం కాదు, కన్ను ముక్కు లాంటి ఇంద్రియాలకు పరిమితం కాదు, లేదా జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి మనస్సుకి పరిమితం కాదు. ఈ మనస్సుతో చేసేటువంటి లౌకికమైన క్రియలు, వైదికమైన క్రియలు అన్నిటికీ వర్తించేటువంటి న్యాయం, అన్నిటికీ ఈ న్యాయం వర్తిస్తుంది. ఏ క్రియ అయినా సరే మన ఇంద్రియాలతోనో చేతులతోనో కళ్ళతోనో ముక్కులతోనో దీంతో ఏ క్రియ జరిగినా సరే ఆ క్రియని మొత్తాన్ని తీసుకెళ్ళి పరమాత్మకి సమర్పించు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి. మరి నేను సంగం త్యక్త్వా, ఆ నేను అనే సంఘాన్ని ముందు వదిలిపెట్టు. క్రియలతో వదిలిపెట్టుకో, తర్వాత క్రమక్రమంగా కంటితోనూ ముక్కుతోనూ వాటితో కూడా వదిలిపెట్టుకో. మరి కన్ను ముక్కుతో వదిలిపెట్టుకుంటే కష్టమేమో. ముక్కుతో వదిలిపెట్టుకుంటే ఎవడైనా వచ్చి ముక్కు గిల్లితే ప్రమాదం. నీది ఎలాగూ కాదు కదా, నువ్వు కష్టపడి ఇది చేస్తున్నావు కదా అని ముక్కు గిల్లితే ప్రమాదం. అది కూడా బాగా వెనక్కి వాళ్ళని నిద్రపోతున్నప్పుడు వచ్చి హఠాత్తుగా గిల్లితే మరీ ప్రమాదం కదా. అందుకని కన్ను ముక్కు వీటి మీద తొందరపడి స్వత్వాన్ని ఇప్పుడే వదిలేసుకోవద్దు, కొంచెం సేఫ్గా ఉన్నప్పుడు వదులుకుంటే మంచిది. కానీ ఈ క్రియల మీద ముందు సంగం అనేదాన్ని వదిలేసాయి, సంగం త్యక్త్వా. అలాగే దాని తాలూకు ఫలితాల మీద సంగం అనేదాన్ని కూడా వదిలేసాయి, ఫలాన్ని కూడా వదిలేసేసాయి. సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న సపాపేన. అలా గనక ఉన్నట్లయితే ఆ క్రియలు నీవి కావు కదా, నీవి కాని క్రియలకి ఫలితం నీకు రాదు కదా, అప్పుడు ఆ పాపం నీకు చుట్టుకోదు. లిప్యతే న సపాపేన. అనుకున్నా ఇంకా కన్ను నాదే అన్నట్టే ఉంది కదా. ఇంకా మరి నా కన్ను చేసే క్రియలకి ఎంతో కొంత ఫలితం నాకు దక్కాలి కదా అంటే పర్వాలేదు, దానికి వేరే ఉదాహరణ ఉంది. పద్మపత్రం ఇవాంభస, తామర పువ్వు మీద నీటి బొట్టులాగా ఉండిపోతుంది. తామరాకు పోని తామరాకు మీద నీటి బొట్టు ఎక్కడుంది? తామరాకు మీదే ఉంది. కానీ తామరాకుకి నీటి బొట్టుకి సంబంధం ఉందనా? లేదని కదా. అలా ఉండొచ్చు. అలాగే నా కన్ను అవ్వచ్చు, నా కంటితో క్రియలు కలిగి ఉండొచ్చు, కానీ ఆ క్రియలతో నాకు సంబంధం లేదు అనే పరిస్థితి రావచ్చు. ఎలా రావచ్చు? ఈ క్రియలన్నిటినీ పరమాత్మకు నువ్వు సమర్పించేసావు కాబట్టి రావచ్చు అని పరమాత్మే అంటున్నాడు. ఇది ఎలా సాధ్యమండి? తామరాకు మీద నీటి బొట్టులా ఉండటం అంటే ఎలా కుదురుతుందండి? అదిలా వీలవుతుందండి అంటే ఎందుకు వీలవ్వదు? కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. కొంతమంది కుదిరింది కదా, వాళ్ళ కుదిరినప్పుడు నీకెందుకు కుదరకుండా ఉంటుంది? ఆ యోగులు, కర్మయోగులు కాయేన శరీరంతో చేసిన, మనస్సుతో చేసిన, బుద్ధితో ఏ పని చేసినా, కేవలైరింద్రియైరపి ఇంద్రియాలతో ఏదైనా పని చేసినా సరే యోగినః కర్మ కుర్వంతి, చేసేటప్పుడు సంగం త్యక్త్వా, దాంతో సంబంధాన్ని వదిలిపెట్టి ఉండగలిగి వాళ్ళు ఆ సంఘం లేకుండా, పాపం లేకుండా సుఖంగా ఉండగలుగుతున్నారు. అంతేకాదు ఈ ఎక్సర్సైజ్ వలన వాళ్ళకి ఆత్మ విశుద్ధి, మనస్సు పరిశుద్ధమవ్వటం అనేది జరుగుతోంది. కాబట్టి కొంతమంది చేశారు కాబట్టి తమరు కూడా చేసుకోవచ్చు అని పరమాత్మ అంటున్నాడు. ఇవన్నీ కాదయ్యా, యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. ఇదయ్యా విషయం, చూసుకో అని పరమాత్మ అన్నాడు. నేను చెప్పినటువంటి తీరులో కర్మయోగం అనేటువంటి దారిలో కర్మఫలం త్యక్త్వా, కర్మఫలితాన్ని మీద ఆసక్తి లేకుండా ఉండి కర్మఫలాన్ని వదిలిపెట్టేసి
ఎవరైనా గనక సాధన చేసుకున్నట్లయితే వాళ్ళకి శాంతి అనేది లభిస్తుంది. అలాంటి వారు శాంతి మాప్నోతి, శాంతిని పొందగలుగుతారు. అందులోనూ ఎలాంటి శాంతి ఇది? నైష్ఠికీం. నైష్ఠికీం అంటే చిట్ట చివరి శాంతి, సాధారణమైన శాంతి కాదు, చిట్ట చివరి శాంతి. శాంతి మాప్నోతి నైష్ఠికీం. నేను చెప్పినట్లు కాకుండా అయుక్త, కర్మయోగాన్ని ఆచరించకుండా సరిగ్గా లేకుండా ఉండే మాట అయితే, కామకారేణ ఇష్టం వచ్చినట్లు చేసే మాట అయితే, ఫలే సక్త కేవలం కర్మఫలాకాంక్షతోనే ఉండే మాట అయితే, నిబధ్యతే కర్మల బంధనాలకి అతను లోబడతాడు. నీకు శాంతి కావాలా, మనశ్శాంతి కావాలా, లేదా చిట్ట చివరి శాంతి? ఎలాంటి శాంతి అంటే ఇక మీద ఏ ఆకాంక్ష లేనంత శాంతి, అందుకోవలసినటువంటి పరమానందాన్ని అందుకుంటే వచ్చేటువంటి శాంతి, అది కావాలా? అప్పుడు నేను చెప్పిన మార్గాన్ని అనుసరించు. లేదు, ఉన్న బంధనాలే చాలనుకున్నావా, ఎలాగూ ఉన్నదారి ఉండనే ఉంది అని యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే అనే ఈ శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ న కారయన్ అని మరొక మాట చెప్పాడు. సన్యాసం సన్యాసం అంటున్నావు కదా, నేను సన్యాసం చెప్తాను, ఆ సన్యాసాన్ని చెయ్యి, సన్యాసాన్ని ఆచరించు. ఏం చెయ్యాలి? మనస్సుతో ఈ సన్యాసం చెయ్యాలి. మనసా సన్యస్య, మనస్సుతో ఏం చెయ్యాలి? ఏ సన్యాసం చెయ్యాలి? సర్వకర్మాణి, సర్వకర్మల్ని మనస్సుతో వదిలేసుకోవాలి. అంటే నావి, ఈ కర్మలన్నీ నావి, ఈ క్రియలన్నీ నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని వదిలిపెట్టుకోవాలి. సర్వకర్మాణి మనసా సన్యస్య. ఇది గనక చేస్తే సుఖం ఆస్తే, సుఖంగా ఉంటాడు. అయితే ఇది చెయ్యాలి అంటే సులభం కాదు. వశీ, ఇంద్రియ వశం అనేది ఉండాలి, మనోవశం అనేది ఉండాలి, మనస్సు వశంలో ఉండాలి. ఈ సన్యాసం గనక ఉంటే ఉన్న చోటే ఉండొచ్చు. ఎలాగూ ఎవరైనా సరే ఉన్న చోటే ఉండాలి. ఉన్న చోటు ఏది అంటే మనం ఉన్న ఇల్లో వాకిలో ఇది కాదు, ఉన్న చోటు ఏది? మనమున్న దేహం. మనమున్న ఊరు కాదు, మనం ఉన్న చోటు మనమున్న దేహం. ఈ దేహానికి కూడా నవద్వారే, 9 ద్వారాలు ఉన్నాయి, 9 చిల్లులు ఉన్నాయి. పైన మొహంలో 7, మనం ముఖంలో 7, కింద 2 అనేటువంటి 9 చిల్లులు ఉన్నాయి. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ న కారయన్. ఏమి చేస్తున్నాను అనే భ్రమ లేకుండా, చేయిస్తున్నాను అనేటువంటి భ్రమలు లేకుండా ఈ దేహంలోనే సుఖంగా, ఈ దేహీగానే శరీరంతోనే ఉండిపోవచ్చు. కానీ ఉండవలసిందల్లా నేను చేస్తున్నాను అనేటువంటి భ్రమని వదుల్చుకుని ఉండటమే, భ్రమల్ని వదుల్చుకుని ఉండటమే నిజమైనటువంటి సన్యాసం అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. ఏమయ్యా, ఇది నీకు న్యాయమా? నువ్వే కదా ఈ సృష్టి అంతా చేసిన వాడివి, నువ్వే కదా ఈ క్రియలన్నిటినీ మాకు చెప్పిన వాడివి, నువ్వే కదా ఇదంతా మాకు అంటించిన వాడివి. అంటించేసేసి ఈరోజు చిచ్చి చిచ్చి దీన్ని వదిలేసేయి అని ఎలా అంటావయ్యా? నువ్వు అంటించిన దాన్ని సరిలేదు, దాన్ని వదుల్చుకో అని నువ్వే ఎలా చెప్తావయ్యా అని ప్రశ్న వస్తే దానికి ఆయన కూడా చేతులు దులుపుకుంటున్నాడు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే అని. అయ్యోయ్యో, నేను సమర్థుణ్ణే కానీ, ప్రభువు సమర్థుణ్ణే కానీ, నా కర్తృత్వం నా కర్మాణి, నీ కర్తృత్వాన్ని నేనేమీ సృష్టి చేయలేదు, నా కర్మాణి, నీ తాలూకు క్రియల్ని నేనేమీ సృష్టి చేయలేదు. లోకస్య సృజతి ప్రభువు, జీవుడి తాలూకు కర్తృత్వాన్ని కానీ, జీవుడి తాలూకు కర్మల్ని కానీ నేనేమీ సృష్టి చేయలేదు. నేను సమర్థుణ్ణి. జీవుడు కర్తృత్వాభిమానంతో ఏదైనా కర్మ చేస్తే ఆ కర్మకు ఫలితంగా ఉండవలసిన లోకాలను మాత్రమే సృష్టి చేశానేమో కానీ నీ కర్తృత్వాన్ని, నీ కర్మల్ని నేనేమి సృష్టి చేయలేదు. ఆ కర్మల్ని అంటే ఆ లోకంలో ఉండేటువంటి భోగ్య వస్తువుల్ని సృష్టి చేశానేమో కానీ నా కర్మ ఫల సంయోగం,
వెళ్ళి వాటిని అనుభవించు, నీకు ఇదే రాసి పెట్టాను అని నేనేమీ అనలేదు. అది నువ్వు అనుకున్నావు. స్వభావస్తు ప్రవర్తతే. నిన్ను ఆవరించిన అజ్ఞానం నీకు అలా చెప్పింది. నిన్ను ఆవరించిన అజ్ఞానం ప్రకారం నువ్వు అలా పనిచేశావు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభువు న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నిన్నెవరు అజ్ఞానానికి లోబడి ఉండమన్నారు? నిన్నెవరు అజ్ఞానానికి లోబడి ఉండి రాగద్వేషాలని తెచ్చుకోమన్నారు? నిన్నెవరు రాగద్వేషాలతో పనిచేయమన్నారు? నిన్నెవరు రాగద్వేషాలతో చేసిన ఫలితాలను అనుభవించమన్నారు? నేనేమనలేదు. అన్నదెవరు? నీ అజ్ఞానం. నువ్వు చాలా ఇష్టంగా అనుభవిస్తున్న అజ్ఞానం అంది. కాబట్టి స్వభావస్తు ప్రవర్తతే. అది నేనేం చేయలేదయ్యా. నేను చేసిందల్లా ఏంటంటే, నువ్వు చేసుకున్న ఫలితాలకి లేదా నువ్వు చేసుకున్నావు అనుకున్నటువంటి కర్మలకు ఫలితాలకు వీలుగా నేను ఈ లోకాలను సృష్టి చేసి పెట్టాను అంతేను. నీ జోలికి నేనేమీ రాలేదు. నీ జోలికి నేనేం రాలేదు. నువ్వు చేసుకున్నదే నువ్వు అనుభవిస్తున్నావు. దాంట్లో ప్రతిసారి ఏదో ఒకటి హాని జరిగినప్పుడల్లా నా ఫోటోను చూసి నన్ను తిట్టడం కాదు. అదేమీ సరి అయిన పద్ధతి కాదు. అసలు ఆ ఈశ్వరుడికి బుద్ధి ఉందా లేదా? ఈశ్వరుడు ఇలా ఎందుకు చేయాలి? నాలాంటి మంచివాడికే ఎందుకు ఇలాంటి కష్టాలు తేవాలి అని తిట్టుకోవటం అనేది జరిగింది కాదు. అది కాదు లెక్క. నేనేమీ ఈ జోలికి రాలేదు. నువ్వే చేసుకున్నావు, నువ్వే అనుభవిస్తున్నావు. నువ్వు అనుభవించడానికి వీలైన లోకాలు మాత్రం నీ వల్ల కాదు కాబట్టి నేను సృష్టి చేసి పెడుతున్నాను అంతే. మరైతే నా కర్మలన్నీ నీకు సమర్పించేమన్నావు కదా, బ్రహ్మణ్యాధాయ కర్మాణి అని చెప్పావు కదా. నా కర్మలన్నీ నువ్వు తీసుకుని ఏం చేస్తావు? ఈ కర్మలతో నీకు సంబంధం లేదన్నావు, నేనేం చేయలేదన్నావు, నా కర్తృత్వం నా కర్మాణి అన్నావు. ఈ కర్మలు తీసుకుని ఏం చేస్తావు అంటే, ఏమయ్యా అదేం మాటయ్యా, ఇంత చెప్పిన తర్వాత కూడా ఇదే ప్రశ్న వేస్తున్నావు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఈ పాపాన్నో పుణ్యాన్నో సమర్పించమంటే నావి కావు అని అనుకోమని చెప్తున్నానే తప్ప, నాకేదో సమర్పిస్తే నేను నెత్తినేసుకుని నేను పూసుకుంటాననేమీ కాదు. నాదత్తే కస్యచిత్ పాపం. ఎవరు పాపాన్ని పరమాత్మకు అంటగట్టినా ఆ పాపాన్ని ఏం పరమాత్మ తీసుకోడు. నచైవ సుకృతం విభు. ఎవరో ఏదో కష్టపడి చేసి చివరికి నీళ్లు వదిలేటప్పుడు ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అనాలా, మమార్పణమస్తు అనాలా అని సందేహిస్తే, పరమేశ్వరార్పణమస్తు అంటే ఆ పరమేశ్వరుడు ఏం పూసుకోగలిగింది లేదు, ఏం పూసుకోడు. నచైవ సుకృతం విభు. ఆయనకి ఈ పాపపుణ్యాలతో సంబంధం లేకుండా ఆయన కోరుకున్న రూపంలో మారే శక్తి, మారగలిగిన శక్తి తప్పనిసరిగా ఉంది. వివిధం భవతి. తనంతట తానే ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా అవ్వగలడు. జీవుడికే తనంతట తాను ఎన్ని రకాలుగా పడితే అన్ని రకాలుగా మారే శక్తి లేదు కాబట్టి పాపపుణ్యాలను ఆశ్రయించటం అనేది జరుగుతుంది. పరమాత్మకు ఏమక్కర్లేదు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. జీవులకే అజ్ఞానంతో జ్ఞానం అనేది కప్పబడి ఉంది కానీ, జీవులకే తేన ముహ్యంతి జంతవః అనేది ఉంది కానీ, ఆ అజ్ఞానంతో మోహం అనేది జీవులకు ఉంది కానీ పరమాత్మకు లేదు. పరమాత్మ అజ్ఞానంతో మోహపడటం కానీ, అజ్ఞానంతో తన శక్తిని కప్పేసుకోవటం కానీ ఇలాంటి వాటికి ఏం పాల్పడడు. కాబట్టి ఆయనకి ఇవేం అక్కర్లేదు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి అంటే ఏదో బ్రహ్మగారికి ఏదో పరమాత్మకి ఏదో ఉపకారం చేసేస్తున్నాం మేము, ఏమీ లేని పరమాత్మకి కాస్తంత పుణ్యాన్ని పంచుతున్నాము అని ఏమనుకోక్కర్లేదు. ఆ పుణ్యంతో ఆయన చేసుకోగలిగింది, పూసుకోగలిగింది ఏమీ లేదు, ఏమక్కర్లేదు. స్వత్వత్యాగం చేయమని మాత్రమే చెప్తున్నాను, దాన్నే గమనించండి అని ఈ శ్లోకంలో చెప్పేశాడు. అయితే గమనించవలసినటువంటి మరొక అంశం ఏంటంటే, జీవుడికి అజ్ఞానం అనేది ఉంది. అజ్ఞానంతో జీవుడి యొక్క జ్ఞానం మొత్తం కప్పబడి ఉంది. ఆ అజ్ఞానం పనిచేస్తున్నంతకాలం జీవుడికి రాగద్వేషాలు ఏదో మూల నుంచి కొట్టేస్తూనే ఉంటాయి. రాగద్వేషాల వల్ల ఖచ్చితంగా క్రియలు జరుగుతూనే ఉంటాయి, క్రియలకు ఫలితాలు వస్తూనే ఉంటాయి. వాటితో సంఘాన్ని వదులుకోవటం కష్టంగా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. కష్టపడితే ఒక క్రియతోనో ఒక ఫలితంతోనో సంబంధం లేకుండా ఉండగలం కానీ, వరుసగా మీద పడి దాడి చేస్తూ ఉంటే అన్నిటితోనూ సంబంధం లేనట్టు ఎక్కడుంటాము. వర్షంలో వెళుతూ ఉంటే ఏదో తుంపర్లు పడుతుంటే పోన్లే తడిస్తే ఏమైందిలే మొక్క మలిచిపోతానా అని అనుకోవచ్చు. జడివాన మీద పడుతున్నా సరే మొక్క మలిచిపోతానా అని ఎక్కడ అనుకుంటాము.
అనుకోలేం కదా. అందులోనూ మొదటి దశలో ఉండగా ఇది చాలా కష్టంగా ఉంటుంది కదా, ఆలోచించడానికే కష్టంగా ఉంటుంది కదా. అందువల్ల ఆ మాట ఏమనుకోక్కర్లేదు. జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తే సరి, ఏ జ్ఞానం కోసం, ఏ జ్ఞానాన్ని సాధిస్తే అజ్ఞానం పోతుందో ఆ జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తే సరి, ఆ జ్ఞానం అనేది వచ్చేస్తే జ్ఞానేనతు తదజ్ఞానం, ఆ అజ్ఞానం అనేది ఆత్మనః నాశితం భవతి, ఖచ్చితంగా పోతుంది, తొలగిపోతుంది. తొలగిపోతే తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. మబ్బుల్లో దాక్కున్న సూర్యుడిలాగా ఇప్పుడు జ్ఞానం ఉంది. మబ్బులు చెదిరిపోతే సూర్యుడు బయటికి వచ్చి మొత్తం వెలుగు నిండిపోయినట్లుగా ఈ అజ్ఞానం అనేటువంటి మబ్బు చెదిరిపోతే లేదా వదిలిపోతే తొలగిపోతే లోపల ఉండే మబ్బుల వెనకాల దాగి ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటి సూర్యుడు బయటికి వస్తాడు. అప్పుడు ప్రకాశయతి తత్పరం, అసలు ఏది నిజం ఏది నిజం కాదు అనే విషయాన్ని విడివిడిగా తెలియచేస్తాడు. కాబట్టి జీవుడికి ఎప్పుడైనా సరే ఈ కర్తృత్వాలు ఇవన్నీ జంజాటాలన్నీ నాకు ఎందుకు అంటినాయి అనే ప్రశ్న పొరపాటును వచ్చేస్తే, అజ్ఞానం వలనే అంటినాయి అని సమాధానం చెప్పుకుని, ఎప్పుడు పోతాయి అనే ప్రశ్న పొరపాటున వచ్చేస్తే జ్ఞానాన్ని సాధించి అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే ఇవన్నీ పోతాయి అని సమాధానం చెప్పేసుకుంటే సరి, అజ్ఞానం పోగొట్టుకోవటానికి నేనేం చెయ్యాలి అని ప్రశ్న వేసుకుంటే సరి, అప్పుడు నా దారిలోకి వచ్చి కర్మయోగాన్ని ఆచరించాలి అనే సమాధానం చెప్పేసుకుంటే సరి అని పరమాత్మ ఈ శ్లోకం ద్వారా అంటున్నాడు. జ్ఞానమే కదా, జ్ఞానం అంటే మాకు సులభం, జ్ఞాన మార్గం మాకు హాయి, కాబట్టి జ్ఞానం కాబట్టి టకీమని మాకు వచ్చేస్తుంది అని ఎవరైనా అంటే దానికి చెప్తున్నాడు, టకీమని వస్తుంది కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్యపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః అని. జ్ఞానం అనేది రావాలి అంటే తద్బుద్ధయ, ఆ జ్ఞానం మీదే బుద్ధి ఉండాలి, వేరే ఎటువైపుకి పోకూడదు. తదాత్మానః, ఆ జ్ఞానంతో తమను తాము కలిపేసుకోవాలి, జ్ఞానంతో తాదాత్మ్యం రావాలి. తాదాత్మ్యం రావాలి. ఉద్యోగంతో తాదాత్మ్యం రావట్లా, లేదా చేసే పనితో తాదాత్మ్యం రావట్లా, అబ్బో అసలు ఆ ఉద్యోగాన్ని కానీ ఆ కంపెనీని కానీ లేదా ఆ ఇన్స్టిట్యూషన్ని కానీ ఎవరైనా ఏమన్నా అంటే కోపం రావట్లా, దానికి ఎవరైనా హాని చేస్తే మనం నిజాయితీ పరులం కదా, అందువల్ల దానికి ఎవరైనా హాని చేస్తే, ఎవరైనా అవినీతి చేస్తే కడుపులో మండిపోవట్లా, దేవిపోవట్లా, ఎక్కడి నుంచి వచ్చింది? ఓ తాదాత్మ్యం వలన. అలాంటి తాదాత్మ్యం జ్ఞానం వలన రావాలి, జ్ఞానం మీద రావాలి. తదాత్మానః తన్నిష్ఠాః, అదే చివరి మజిలీగా ఉండాలి. పొద్దున్న లేచిన వెంటనే ఈరోజు పనులేమిటి అనే లిస్ట్ గుర్తుకు రావట్లా, అలాగే పొద్దున్న లేచితే కాదు, రాత్రి పడుకుంటే కాదు, ఎప్పుడు కూడా అదే పర్యవసానంగా ఉండాలి. తన్నిష్ఠాః తత్పరాయణాః, మనం చేరవలసినటువంటి చివరి మజిలీ అదే అనేటువంటి బుద్ధి నికరంగా ఉండాలి. తత్పరాయణాః, పరం అయనం అంటే చివరి గమ్యస్థానం జ్ఞానమే అనేటువంటి అభిప్రాయం ఉండాలి. ఈ నాలుగు గనక ఉన్నట్లయితే తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్ఠాః తత్పరాయణాః అనేది గనక ఉన్నట్లయితే జ్ఞానం అనేది కలుగుతుంది. ఎలాంటి జ్ఞానం కలుగుతుంది అంటే నిర్ధూత కల్మషాః, కల్మషం చెప్పినటువంటి అజ్ఞానం, ఆ అజ్ఞానాన్ని పోగొట్టగలిగిన జ్ఞానం కలుగుతుంది. ఇలాంటి సాధనతో అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి జ్ఞానాన్ని సాధించిన మాట అయితే గచ్చంతి అపునరావృత్తిం, వారు మళ్ళీ తిరిగి పుట్టక్కర్లేదు, తిరిగి పుట్టనక్కర్లేని స్థానాన్ని చేరుకోగలరు. గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. ఇది ఎక్కడికైనా వర్తించే విషయం, నిజానికి కొత్తగా ఎవరో చెప్పవలసిన విషయమేం కాదు, ఎప్పటికైనా ఎక్కడికైనా వర్తించే విషయం. ఏదో ఫస్ట్ ఇయర్లోనే పిల్లవాడు మళ్ళీ కూర్చున్నాడు అంటే అర్థమేంటి? పునరావృత్తి జరిగింది. ఫస్ట్ ఇయర్లో కూర్చున్నాడు, పాస్ అయ్యి ముందుకు వెళ్ళాల్సిన వాడు కాస్త మళ్ళీ పునరావృత్తి, అక్కడే కూర్చున్నాడు. పునరావృత్తి ఎందుకు జరిగింది అంటే వాడికి అసలు కాలేజీకి వెళ్ళాలనే బుద్ధే లేదు,
తాదాత్మ్యం అనేది లేదే లేదు. తాదాత్మ్యం సంగతి కాదు, దాని పేరు కూడా తెలియదు. ఏ కాలేజీలో చదువుతున్నాను పేరు కూడా తెలియదు. నిష్ఠ అంటే కాలేజీకి వెళ్ళాలి అనేటువంటి అభిప్రాయమే కనీసం లేదు. నీ చివరి మజిలీ ఏదిరా నాయనా అంటే నేను వెళ్ళని చోటు అని చెప్తున్నాడే కానీ దీని పేరు చెప్పటం లేదు. అందుకని ఏమవుతోంది, పునరావృత్తి అవుతోంది. ఎన్నేళ్ళైనా సరే పునాది రాయల్లే అక్కడ ఉండవలసిందే, ఇంకా కదిలేదేం లేదు, దీంట్లో మార్పు లేకపోతేను. కానీ తద్బుద్ధయ అదే బుద్ధితో ఉంటే, తదాత్మాన తాదాత్మ్యంతో ఉంటే, చాలామంది పిల్లల్ని కదిలిచ్చి తెలుస్తుంది మా కాలేజే సర్వోత్తమం అని పోరాడుతూ ఉంటారు. ఎందుకు సర్వోత్తమం అని పాపం వాళ్ళకు కూడా తెలియదు, కానీ పోరాడుతూనే ఉంటారు. తాదాత్మ్యం అనేది ఒకటి ఉంది. తన్నిష్ఠాహ లేచిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ రోజు క్లాసులు జరగకపోయినాయి, ముందు డ్రెస్ చేసుకుని కాలేజీకి వెళ్ళిపోవాలి అనే మంచి పిల్లలు కూడా కొంతమంది అయినా ఉంటారు. తత్పరాయణ మన ఈరోజు చివరి గమ్యం ఏమవ్వాలి అంటే ఆ విద్యాస్థానం అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. అలా అనుకునేవాళ్ళు జాగ్రత్తగా, పదప్రయోగం జాగ్రత్తగానే ఉంది. ఈరోజు చివరి మజిలీ విద్యాస్థానం అని అనుకుని వెళ్ళేవాళ్ళు, అంటే ఆ విద్య మీదే శ్రద్ధ ఉన్నవాళ్ళు మళ్ళీ పునరావృత్తి అయితే చేయరు. అదే కూర్చున్న క్లాసులోనే మళ్ళీ కూర్చోరు. వీళ్ళు పునరావృత్తి చేయకూడదు అని ఎవరికైనా అనిపిస్తే ఆ క్లాస్ రూమ్స్ని వాళ్ళు మార్చుకోవాల్సిందే తప్ప, లేకపోతే మార్చుకోవడం కష్టం అనే పరిస్థితి ఏం వాళ్ళకు ఉండదు. పునరావృత్తి రాదు, అక్కడే ఉంది, తెలిసిందే విషయం ఇది. కానీ దీన్ని జ్ఞానానికి పట్టించాలి అనే అభిప్రాయం లేదు. జ్ఞానానికి గనక పట్టిస్తే ఈ తద్బుద్ధయస్ తదాత్మానస్ తన్నిష్ఠాస్ తత్పరాయణ అనేటువంటి నియమాన్ని జ్ఞానానికి పట్టిస్తే మళ్ళీ పునరావృత్తి, కూర్చున్న ఇదే శరీరంలో మళ్ళీ కూర్చోవలసినటువంటి అవసరం అనేది ఉండదు అని పరమాత్మ చెప్తున్నాడు. దాన్నే ఇంకొక కోణంలో చూపించి చెప్తున్నాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ శ్వపాకేచ పండితా సమదర్శిన అని. ఇలాంటి జ్ఞానం వచ్చింది రాలేదు అనే పరీక్ష ఏం చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అంటే విద్యా వినయ సంపన్నే, విద్యా వినయం లాంటి సంపదలన్నీ ఉండేటువంటి బ్రాహ్మణ్ణి చూసినప్పుడు, గవి ఆవును చూసినప్పుడు, హస్తి ఏనుగును చూసినప్పుడు, శుని కుక్కను చూసినప్పుడు, శ్వపాకే ఆ కుక్కని వండుకుని తినేవాడిని చూసినప్పుడు, ఏ వస్తువుని, ఏ ప్రాణిని, ఏ పదార్థాన్ని చూసినా సరే అందులో పరమాత్మే, సమంగా ఉండేటువంటి పరమాత్మే కనిపించినట్లయితే అప్పుడు జ్ఞానం కలిగినట్లు. శునిచైవ శ్వపాకేచ పండితా సమదర్శిన, సమంగా ఉండేటువంటి, అన్నిట్లోనూ సమంగా ఉండేటువంటి పరమాత్మను చూసేవారైతే వాళ్ళు పండితులు అవుతారు అని పరమాత్మ అంటున్నాడు. పండితా సమదర్శిన అంటే అన్నిటినీ సమంగా చూస్తారు అని అర్థం కాదు. అన్నిటినీ సమంగా చూస్తారు అని ఎవరైనా చెప్తే దిద్దుకోవాలి. అన్నిటి సమంగా ఎలా చూస్తారు? అన్నిటినీ చూడటం అనేది వ్యవహార దశ, అన్నిటినీ విడివిడిగా చూడటం అనేది వ్యవహార దశ. వ్యవహార దశలో వాటికి ఉండేటువంటి ఉచ్చావచాలని కాదనేందుకు ఎవరికీ హక్కు లేదు. వ్యవహార దశలో ఈ కుక్కను వండుకు తినేవాడు, కుక్క, ఈ రెండిటి మధ్య ఉండేటువంటి భేదం అలాగే ఉంది, దాన్ని కాదనేందుకు హక్కు లేదు. మనం మాట్లాడుకునేది పరమార్థ దశ. పరమార్థ దశలో ఇన్ని పదార్థాలు లేవు. పరమార్థ దశలో ఉన్నది సమమైనటువంటి పరమాత్మ, సమంగా పరుచుకున్నటువంటి పరమాత్మ ఒక్కడే. కాబట్టి సమదర్శిన సమం పరమాత్మానం పశ్యంతి ఇది సమదర్శిన అనే చెప్పాలి. సమంగా చూస్తారు అనేది ఏదో సామాన్యమైన వాక్యం కింద పెట్టుకోవాలి, దిద్దుకున్నా కూడా తప్పులేదు. సమదర్శిన అనే పదానికి ఆ అర్థం లేదు, ఈ అర్థమే ఉంది. పండితా సమదర్శిన, ఈ సమదర్శుల్నే పండితాహ అని పిలుస్తారు. సమమైన పరమాత్మను అన్ని వస్తువుల్లోనూ చూడగలిగిన వాళ్ళనే పండితాహ, ఆత్మజ్ఞానులు అని పిలుస్తారు అని పరమాత్మ ఇంకొక కోణంలోంచి చెప్తున్నాడు. ఏ కోణం అనే సంగతిని మనం క్రమక్రమంగా చూద్దాము. పైన ఇహైవతైర్జితసర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః అని దానికి
వ్యాఖ్యానం తానే చేస్తున్నాడు. సమదర్శిన అనే దానికి తానే వ్యాఖ్యానం చేస్తున్నాడు. ఇహైవ తైర్జిత సర్గ, ఈ జన్మలోనే ఈ లోకంలోనే వారు అన్నిటినీ గెలవగలుగుతారు. ఇహైవ తైర్జిత సర్గ, అందులోనూ వాళ్ళు జన్మ మీదే గెలుపుని సాధించగలుగుతారు. గచ్చంత్యమరునావృత్తింకి ఇంకొక కోణం ఇది. వారు జన్మ మీద గెలుపుని సాధించారు. జన్మ మీద గెలుపు సాధించడం అంటే పునర్జన్మ తాలూకు అవసరం లేకపోవటం అనేదాన్ని సాధించారు. ఎవరు? ఏషాం సామ్యే స్థితం మనః, ఎవరి మనస్సు అయితే సమంగా పరుచుకున్నటువంటి పరమాత్మ మీద స్థిరంగా ఉందో వారు. ఏషాం సామ్యే స్థితం మనః. అదేలాగా నిర్దోషం హి సమం బ్రహ్మ, సమం అంటే వేరే ఏమీ కాదు, పరమాత్మే. అన్నిట్లోనూ సమంగా పరుచుకున్నది పరమాత్మతత్వం మాత్రమే. ఆ పరమాత్మతత్వం మాత్రమే నిర్దోషం, ఏ దోషము లేనిది. నిర్దోషం హి సమం బ్రహ్మ. వీళ్ళ మనస్సు సమంగా ఉండేటువంటి పరమాత్మ మీదే స్థిరంగా కుదురుకుని ఉంది కదా. తస్మాత్ బ్రహ్మణి తే స్థిరాః. ఆ పరమాత్మ మీద స్థిరంగా వీళ్ళ మనసు కుదురుకుని ఉంది కాబట్టి, వీళ్ళ మనసు పరమాత్మ మీదే ఉంది కానీ వేరువేరు పదార్థాల తాలూకు భేదాల మీద లేదు కాబట్టి, పరమాత్మ మీద కుదురుకున్నటువంటి వీళ్ళ మనస్సు మళ్ళీ వీళ్ళకి పునర్జన్మను తేదు. ఇహైవతైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థిరాః అని తాను చెప్పిన సమదర్శనానికి తానే ఒక రకంగా వ్యాఖ్యానం చేశాడు. ఇది సమదర్శనం ఏమిటి? దీనివల్ల పునర్జన్మ అవసరం లేకపోవటం ఏమిటి అంటే, చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి. కోణం మార్చామంతేను, విషయం అదేను. సమంగా పరుచుకున్నది పరమాత్మతత్వం, సమంగా పరుచుకున్నది పరమాత్మతత్వం ఒక్కటే అనే మాట చెప్పేసిన తర్వాత, ఎవరైనా ఏదైనా చూసేది చూడగలిగేది ఉంటే అది ఏమవ్వాలి? పరమాత్మతత్వమే అవ్వాలి. మొత్తం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ శ్వపాకే చ అన్నిట్లానూ సమంగాను ఉండేదేది? పరమాత్మతత్వం ఒక్కటే. పరమాత్మతత్వం ఒక్కటే అయినప్పుడు ఈ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే చూసినప్పుడు ఒక భావము, శ్వపాకే అనేవాడిని చూసినప్పుడు మరొక భావం ఎక్కడి నుంచి వస్తుంది? రావడానికి వీల్లేదు కదా. అసలు వాడిని శ్వపాకుడుగా చూస్తే కదా భావం రావటానికి, వాడిని విద్యా వినయ సంపన్నుడిగా చూస్తే కదా ఆ భావభేదం రావటానికి. ఈ భావభేదం అనేది వ్యవహార దశకు సంబంధించిందే కదా, పరమార్థ దశకు సంబంధించింది కాదు కదా. అందువల్ల న ప్రహర్ష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢ బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత. ప్రియమైన వస్తువు అనేది లేనేలేదు, అప్రియమైన వస్తువు అనేది లేనేలేదు. ఉన్నదల్లా ప్రియం అప్రియం కాదు, పరమాత్మతత్వం ఒక్కటే, పరుచుకున్న పరమాత్మతత్వం ఒక్కటే. అప్పుడు న ప్రహర్ష్యేత్ ప్రియం ప్రాప్య, ఈ ప్రియమైన వస్తువును చూశాను, దీన్ని నేను దక్కించుకున్నాను కాబట్టి సంతోషంగా ఉంది అని అనుకోవడానికి ఆస్కారం లేదు. నోద్విజేత్ ప్రాప్య చాప్రియం, ఇది నాకు అప్రియం, ఇది నాకు ఇష్టం లేదు, ఇది నాకు దక్కింది అయ్యో అని బాధపడటానికే అవకాశం లేదు. దీన్ని ఎక్సర్సైజ్ కింద కూడా మలుచుకోవచ్చు. ఏదైనా ఒక వస్తువును చూసి ఇది నాకు ప్రియం అని అనుకుని దాని ద్వారా సంతోషపడను అక్కర్లేదు. ఏదైనా ఒక వస్తువును చూసి ఇది నాకు అప్రియం కాబట్టి దీన్ని చూస్తేనే నాకు బాధ, దీన్ని చూస్తేనే నాకు మంట అని కూడా అనుకోక్కర్లేదు. నోద్విజేత్ ప్రాప్య చాప్రియం, ఎందుకంటే ప్రియాప్రియాలు లేవు, ఉన్నది ఒక్కటే పరమాత్మతత్వం. ఈ బుద్ధి కుదురుకోవడం కొంచెం కష్టం అనే మాట నిజం. కానీ స్థిర బుద్ధి, ఈ బుద్ధిలో స్థైర్యాన్ని కాస్తంత సాధించుకోవాలి. స్థిర బుద్ధి ఈ బుద్ధిలో ఉన్నప్పుడు కొన్ని సమ్మోహాలు ఏర్పడతాయి. వ్యవహార ప్రపంచానికి అలాగే ఈ పరమార్థ ప్రపంచానికి మధ్య కొట్టుమిట్లాడటం అనే పరిస్థితి వస్తుంది. రోజువారీ మనకుంది, మనకు తెలియదు. కలలకిన్ను మెలకువకి మధ్యలో ఉన్నప్పుడు కలవరించడం అలవాటు ఉందిగా. ఆ కలల ప్రపంచానికి ఈ వాస్తవ ప్రపంచానికి మధ్య కొట్టుమిట్లాడేటప్పుడు మనం కలలో ప్రపంచంలో ఉన్నామా వాస్తవ ప్రపంచంలో ఉన్నామా అని తెలియని సందర్భం వచ్చినప్పుడు కలవరించటాలో, లేకపోతే ఎవరైనా లేకపోతే ఏమైంది 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 అని అడగటాలో ఇవన్నీ ఉన్నాయి, అలవాట్లున్నాయి. కొంతసేపటికి మనం కుదురుకుంటాం, కొంతసేపటికి మనం సెట్ రైట్ అవుతాము. అలా
అసమ్మూఢ, ఈ వ్యవహార ప్రపంచానికి ఈ పరమార్థ ప్రపంచానికి మధ్య ఊగిసలాడేటప్పుడు వచ్చేటువంటి సమ్మోహాలకు గురి కాకూడదు. ఈ మాట చెప్పారు కదా అని శునుచైవ శ్వపాకేచ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి, ఇద్దరిని సమంగా చూస్తాము అని వ్యవహార ప్రపంచంలో ఉండగా అనక్కర్లా. అలా అనాలనేమీ లేదు. వ్యవహార ప్రపంచంలో పాటించవలసిన నియమాలను పాటించుకోవచ్చు. కానీ పరమార్థ దృష్టితో చూసేటప్పుడు ఆ రెండిటి మధ్య ఉండే భేదాన్ని చూడకుండా ఉండటం అనేది అలవాటు చేసుకోవాలి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిరిగేటప్పుడు కలిగేటువంటి సమ్మోహాలకి దూరంగా ఉండాలి. అంతే కదా. కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఈ మధ్య కదా కలవరించడం మానేశాం మనము. చిన్నప్పుడు బాగానే కలవరించాం కదా. చిన్నప్పుడు బాగానే కళల్లో ఉండేటువంటి క్యారెక్టర్స్ని బయటికి తెచ్చాం కదా. నిద్ర లేచినప్పుడల్లా కళలో ఉండేటువంటి మాటలే చెప్పుకుంటూ వస్తున్నాం కదా. కళల్లో ఏం చూసామో అదే మాట, నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అని చెప్పాం కదా. మనం మర్చిపోయినా అప్పుడు చెప్పాము. ఈ మధ్య కొంచెం మెచ్యూరిటీ పెంచుకొని కళలో చూసిన దాన్ని కళలో మింగేస్తున్నాము. అంతే కదా. అలా మెచ్యూరిటీ పెంచుకుంటే ఈ అసమ్మూఢ అనేది కుదురుతుంది. స్థిరబుద్ధిరసమ్మూఢ. ఇది గనక సాధిస్తే బ్రహ్మవేత్త అయినట్లే. బ్రహ్మణి స్థిత, బ్రహ్మణి ఆ పరమాత్మ స్వరూపంలో కుదురుకున్నట్టే అని పరమాత్మ అంటున్నాడు. అయితే ఇందులో ఒక చిన్న చిక్కుంది. ఒకవైపు కనిపించే పదార్థాలను చూస్తూనే కనిపించే పదార్థాలలో సమంగా పరుచుకునేటువంటి పరమాత్మతత్వాన్ని చూడటం అనేది కత్తి మీద సాము లాంటిది. నడవమంటారు కానీ కత్తి మీద నడవమంటారు. నడవమంటే ఏం కావాలి? ఒక ఫ్లాటీ ఏరియా కావాలి. మరి కత్తి మీద నడవటం ఎలా కుదురుతుంది? కత్తి మీద నడవమంటానికి అసలు పొసగదు. అలాగే పదార్థాలన్నిటినీ సమంగా చూడు అనటానికి ఒకదానికొకటి పొంతం లేదు. పదార్థాలు అంటే భేదం వచ్చినట్లు, సమంగా చూడు అంటే ఆ భేదం లేనట్లు. ఈ రెండిటికి పొంతన కుదుర్చుకోవటం చాలా కష్టం. దానికల్లా ఏం లేదు, పొంతన కుదిరేందుకు ఒక దారి ఉంది. బాహ్యస్పర్శే శ్వసక్తాత్మ విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే అని తెలుసుకుంటే సరిపోతుంది. ఈ పదార్థాలు వేరువేరుగా ఎందుకు కనిపిస్తున్నాయి? పదార్థాలు వేరువేరుగా కనిపిస్తున్నాయి అనేదే కదా కంప్లైంటు. సమం అనే విషయంలో కంప్లైంట్ ఏం లేదు, ఎందుకంటే అది సరిగ్గా ఎక్కలేదు కదా, కాబట్టి అందులో కంప్లైంట్ లేదు. బాహ్య పదార్థాలు వేరువేరుగా కనిపిస్తున్నవి ఎందుకు కనిపిస్తున్నాయి? లేవంటున్నారు కదా, ఎందుకు కనిపిస్తున్నాయి అనే కదా. ఎందుకు కనిపిస్తున్నాయి అంటే ఆ బాహ్య పదార్థాలు ప్రియాప్రియాలుగా విడిపోయి ఉన్నాయి కాబట్టి కనిపిస్తున్నాయి. బాహ్య పదార్థాల మీద ఆసక్తి పెరిగిపోయింది కాబట్టి కనిపిస్తున్నాయి. బాహ్య పదార్థాల మీద ఆసక్తి పెరిగేటప్పుడు హెచ్చు తగ్గులతో ఆసక్తి పెరిగింది కాబట్టి కనిపిస్తున్నాయి. బాహ్య పదార్థాలని హెచ్చు తగ్గులతో ఆసక్తితో మనం చూస్తున్నాం కాబట్టి అవి ఎలా కనిపిస్తున్నాయి. బాహ్య పదార్థాలని గనక ఉదాసీన బుద్ధితోనో లెక్కలేనట్టుగానో చూస్తే ఏమి కనిపించవు. మామూలుగా ఇంటి ముందు అరుగు మీద కూర్చున్నాం. అరుగు అనే మాట ఉంటే మాట ఏదో ఇంటి ముందు తోచ కూర్చున్నాము. పోనీ మనకొద్దు, పల్లెటూరు వాళ్ళు ఎవరో ఇంటి ముందు కూర్చున్నారు. ఎవరు వెళుతున్నారు, ఎవరు వస్తున్నారు అని చూస్తారు కదా. ఏరా ఇటువైపు ఎందుకు వెళుతున్నావు, ఏరా ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతారు కదా. బాగానే ఉంది. రైల్వే స్టేషన్లోనో ఎయిర్పోర్ట్లోనో మనం వెయిట్ చేస్తూ కూర్చున్నాం. మన ముందు ఎంతమంది వెళుతున్నారు, ఎంతమంది వస్తున్నారు? ఎవరినైనా పట్టుకుని మీరు ఏ ఊరు వెళుతున్నారు అని పొరపాటునైనా అడుగుతామా? ఏ ఊరు వెళుతున్నారు అని ఆలోచిస్తున్నామా? వీళ్ళు ఏ గేట్కి వెళుతున్నారు, ఎటువైపు ఏ ట్రైన్ ఎక్కుతున్నారు, ఏ ఫ్లైట్ ఎక్కుతున్నారు చూస్తామా? చూడము. ఎందుకు చూడము? నిజం చెప్పాలి అంటే మిగతా కారణాలు ఒకటి ఉన్నా సరే ఇక్కడ సాంద్రత ఎక్కువగా ఉంది. జనాలు ఎక్కువగా తిరుగుతున్నారు, ఇటు అటు తిరుగుతున్నారు. ఇక్కడ జనాలు తిరుగుతారు, ఇటు అటు తిరుగుతారు అనేటువంటి అభిప్రాయం మనకుంది. అన్నిటికంటే ముందు మన పని మనకుంది. అక్కడేమో పని లేక తాపిగా కూర్చునున్నాము. ఇక్కడేమో మనం ఎక్కవలసిన ట్రైన్ ఒకటి ఉంది, మనం వెళ్ళవలసిన పని ఉంది. అది వస్తుందో రాదో, అనౌన్స్ చేస్తారో చేయరో అనే టెన్షన్లో ఉంది. మన పనిలో మనం ఉన్నాం కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళారు అనే లెక్క మనకి లేదు. కళ్ళు పనిచేస్తూనే ఉన్నాయి, చూస్తున్నట్టే, కానీ అది మనకు అంటట్లేదు.
ఎందుకంటట్లేదు? దాని మీద మనకు శ్రద్ధ లేదు కాబట్టి. అందులో ఏది ప్రియం కాదు, ఏది అప్రియం కాదు కాబట్టి. అందులో మనం ఏమన్నా విభాగం చేసుకుంటామా? ఇటు వెళ్ళే ట్రైన్కి ఎక్కే వాళ్ళందరూ మనకి ఇష్టమైన వాళ్ళు, ఇటు వెళ్ళే ట్రైన్కి ఎక్కే వాళ్ళందరూ మనకి శత్రువులు అనే మాట అనుకుంటామా? అనుకోం కదా. లెక్కలేదు. వాళ్ళు ఎంతమంది ఎక్కినా లెక్కలేదు, ఎటు వెళ్ళినా లెక్కలేదు. మనదేదో గోల మనది అన్న తీరులో నడుచుకుంటాం కదా. అలాగే ఈ పదార్థాల మీద కూడా మనకు ఒక అభిప్రాయం రావటానికి కారణం ఈ పదార్థాల మీద ప్రియాప్రియ భావన అనేది ఏర్పడటం. కొన్ని ప్రియాలు, కొన్ని అప్రియాలు అనేటువంటి భావన ఏర్పడటం. అదే గనక బాహ్యస్పర్శే శ్వసక్తాత్మ. ఈ బాహ్యమైన విషయాల మీద స్పర్శలు మన ఇంద్రియాలను ముట్టుకునే, లేదా మనం ఇంద్రియాలతో ముట్టుకునేటువంటి విషయాలన్నీ మనకు అక్కర్లేదు, వీటి మీద మనకేమి సంబంధం అక్కర్లేదు అనేటువంటి అభిప్రాయం ఉంటే బాహ్యస్పర్శేషు అసక్తాత్మ చేత్ అసలు ఇన్ని పదార్థాలు కనిపించవు. పదార్థాలు ఇన్నున్నాయి అనేదే కనిపించదు. ఒకటే కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది అంటే సమంగా ఉండేటువంటి పరమాత్మతత్వమే కనిపిస్తుంది. బాహ్య స్పర్శలు అంటే బాహ్యమైన పదార్థాలు వేరువేరుగా ఉంటే అవి ప్రియాప్రియాల కింద విడిపోతే ఎప్పుడైనా ఇవి ఇటు ఇవి అటు గనక సంకీర్ణం కూడా అయిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రియాల వల్ల కొన్ని ఇబ్బంది, అప్రియాల వల్ల కొన్ని ఇబ్బందులు, అలాగే సంకీర్ణమైతే కొన్ని ఇబ్బందులు. ప్రయాణం చేసేటప్పుడు మనకు తెలిసినవాడు వచ్చాడంటే అంతే సంగతులు. ఏంటంటే వాడు ట్రైన్ ఎక్కేంత వరకు మన పక్కన కూర్చుని మనల్ని వాయించి పారేస్తాడు. అంతే కదా. వాళ్ళకి పాపం కాలక్షేపం కావాలి కదా. మనం ఏదో ఫలానా పని చేసుకుందామంటే జరగనివ్వరు. ఏదో మనకు చాలా ఇష్టమైన వాళ్ళు, మనం ఎప్పుడూ చూడని వాళ్ళు కనిపిస్తే సంతోషం ఏదైనా ఉంటే ఉంటుందేమో, కానీ పరిచయం ఉన్న వ్యక్తులు కనిపించి వాళ్ళు మనల్ని బాధేస్తే గనక, తల వాచిపోయేటట్టు ఏమన్నా బాధేస్తే ఆ ప్రమాదాన్ని అంచనా వేయటం కూడా అసాధ్యం. కాబట్టి ఈ ప్రియాప్రియాలు విడివిడిగా ఉన్నప్పుడో సంకీర్ణంగా ఉన్నప్పుడో వాటి ద్వారా రకరకాల కష్టాలు ఏర్పడవచ్చు. ప్రియం వలన కూడా చాలా కష్టం ఏర్పడుతుంది, అప్రియం వలన చెప్పనక్కర్లేదు, సంకీర్ణమైతే మరీ ఘోరం. అలాంటి కష్టం ఈ ప్రియాప్రియ స్పర్శ లేని సమదృష్టితో కలగదు. సమదృష్టితో ఉన్నప్పుడు ఈ రకమైన కష్టానికి అవకాశమే ఉండదు. విందతి ఆత్మని యత్ సుఖం. ఆ సమంగా ఉండేటువంటి పరమాత్మతత్వంలో నిబిడంగా ఉండేటువంటి సుఖమే అప్పుడు అందుతుంది. ఈ సుఖాన్ని అందుకోవాలి అంటే మాత్రం చాలా 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 కష్టపడాలి. బ్రహ్మయోగయుక్తాత్మ చాలా అనే పరిస్థితిని తెచ్చుకోవాలి. బాహ్య స్పర్శల్ని అంటే బాహ్యమైన విషయాల్ని చూసినప్పుడల్లా అందులో విషయం విడిగా కనిపించకూడదు. కేవలం పరమాత్మతత్వం మాత్రమే కనిపించాలి. ఆ పరమాత్మతత్వంతోనే మనస్సు యుక్తమవ్వాలి, మనస్సు కలవాలి. ఆ పరమాత్మతత్వంలోనే నిలబడిపోవాలి. ఆ పరమాత్మతత్వం మీదనే ఏకాగ్రత కుదరాలి. కుదిరితే సరిపోతుంది. బ్రహ్మయోగయుక్తాత్మ. ఇలా అయితే గనక సుఖం అక్షయం అశ్నుతే. సుఖం అక్షయంగా దొరుకుతుంది. ఏమాత్రం కరగని సుఖం అనేది దొరుకుతుంది. దీనికి కూడా మంచి ఉదాహరణ ఒకటి ఉంది, కానీ ఉదాహరణలతో కాలక్షేపం చేస్తే ఇప్పటికే మజ్జిగ సమయం దాటిపోయింది కాబట్టి అది ప్రమాదకరంగా ఉంటుంది. ఈ అధ్యాయం పూర్తి చేసి మనం మజ్జిక్కు పోదాము. ఉదాహరణలను మచ్చుకు కూడా పెట్టుకోవద్దు, మనం ముందుకే వెళ్ళిపోదాము. సుఖం అక్షయం అశ్నుతే. అక్షయ్యమైన సుఖాన్ని పొందగలుగుతాడు. అదేమిటి సుఖం అక్షయం అశ్నుతే ఏంటి? మాకు విషయాల వలన కూడా సుఖం కలుగుతూనే ఉంది కదా. విషయాల వల్ల సుఖం కలుగుతున్నప్పుడు విషయాలను కప్పేసేయి, ప్రియం అప్రియం అని వాటిని విడదీసుకోవద్దు, సమంగా చూడు, సమంగా చూస్తే అక్షయ సుఖం కలుగుతుంది అనే మాట ఎందుకు అంటున్నారు అంటే దానికి సమాధానంగా చెప్తున్నాడు. ఏహి సంస్పర్శజాయో భోగా దుఃఖయోనయో ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. విషయాల వల్ల సుఖాలు కలగచ్చు, మీరే కలుగుతోంది అంటే తర్వాత కాదంటాం ఎందుకు? కలగచ్చు,
కానీ ఆ సుఖాలు ఆద్యంతవంత. వాటికి ఆది ఉంది కదా, ఇంతకుముందు లేదు కదా సుఖం, ఇప్పుడు కొత్తగా కలిగింది కదా. వాటికి అంతం ఉంది కదా, ఎప్పుడో ఒకప్పటికి పూర్తయిపోతుంది కదా. ఆద్యంతాలున్న ఏ వస్తువుని నమ్మకూడదు అనేది ఒక సాధారణ న్యాయం. ఆద్యంతాలున్న వస్తువుని ఎందుకు నమ్మకూడదు అంటే, ఆద్యంతాలున్న వస్తువు అయితే దాని ఆది ఎప్పుడు కలుగుతుంది అనేది ఒక టెన్షను, ఎప్పటికి అంతమైపోతుందో అనేది మరొక టెన్షను. ఈ రెండు టెన్షన్లు భరించడం మన వల్ల కాదు. కాబట్టి ఆద్యంతాలుండేటువంటి ఏ వస్తువుల్ని నమ్మకూడదు. ఈ సుఖాలన్నీ ఆద్యంతవంత. సుఖాలు, భోగాలు లేదా వస్తువులు ఇవన్నీ కూడా ఆద్యంతవంత కాబట్టి ఏహి సంస్పర్శజా భోగా తే దుఃఖయోనయ, దుఃఖాన్నే మనకి తెస్తాయి. దుఃఖాన్ని తెస్తాయి కాబట్టి వాటిని ప్యూర్ సుఖం అని అనటానికి వీల్లేదు. వాటితో సుఖాలు వస్తున్నాయి అంటున్నారు కాబట్టి కాదనట్లేదు, కానీ అది సుఖం కాదు అంటే అదే నాకే సుఖం కలుగుతోంది అన్న తర్వాత కాదనటానికి నీకేం హక్కు ఉంది అని పోరాడతారు కదా, పోట్లాడతారనే ఉద్దేశంతో దాన్ని కాదనట్లేదు. కానీ అది దుఃఖంతో కూడి ఉంది అనే మాట మాత్రం ఒప్పుకుంటారు కదా. దుఃఖయోనయ ఏవతే, దుఃఖాన్నే తెస్తున్నాయి అనే మాట చెప్తున్నారు కదా. కాబట్టి దుఃఖయోనయ ఏవతే, అవేమి అక్షయమైన సుఖాలు కావు అని మీరు కూడా ఒప్పుకోవాల్సిందే. అక్షయమైన సుఖాలు కాకపోతే నతేషు రమతే బుధ, వాటిల్లో సంతోషాన్ని వెతుక్కోవటం అనేది అవసరమే లేదు. ఎవరైనా ఫలానా చోటుకి వెళ్ళి మీరు ఆకాశం వైపు తల పైకెత్తి నాలుక బయటికి బారజాచి ఉంటే మీ నాలుక మీద ఓ బొట్టు తేనె పడుతుంది అని చెప్తే వెళ్ళి చేస్తారా? ఎక్కడికో చెప్పిన చోటుకి పరిగెత్తుకెళ్ళి ఆకాశానికి పైకెత్తి మెడ నొప్పి పడుతుంది, ఏమన్నా స్పాండిలైటిస్ లాంటివి ఉంటే అంతే సంగతులు అవుతుంది. అలాంటి మెడెత్తి పైకెత్తి నాలుక చాచి, నాలుక బయటికి చాచటమా, నాలుక బయటికి చాచి ఇంత చేస్తే ఎంతసేపటికి పడుతుందో తెలియదు, పడేది ఒక్క బొట్టు తేనె అని అంటే ఎవరైనా దాని జోలికి వెళ్తారా? నతేషు రమతే బుధ. ఆ ఒక్క బొట్టు తేనె చాలుతుందా మనకి? ఆనదు. ఒక్క పంటి కింద కూడా ఆనదు కదా. కాబట్టి ఒక బొట్టు తేనె ఎందుకు? నిన్ను తేనె సముద్రంలో ముంచేస్తాము, కావాలంటే నాక్కోవచ్చు, ఒళ్ళంతో పూసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అని అంటుంటే బొట్టు తేనె కోసం ఎవరైనా ఆశపడతారా? ఆశపడరు కదా. కాబట్టి నతేషు రమతే బుధ, వాటిల్లో ఎవరికి సంతోషం అనేది దొరకకూడదు, దాంట్లో ప్రీతి అనేది ఎవరికి కలగకూడదు అని పరమాత్మ అంటున్నాడు. ఇది చెప్పడం కోసం ఇందాకటి మాటలన్నీ చెప్పాము. బాహ్య సంస్పర్శాలు ఉన్నాయి కదా, అవన్నీ ఆ భేద బుద్ధులన్నీ కూడా దుఃఖాన్ని తీసుకొస్తాయి, దుఃఖాన్ని తెస్తాయి. కాబట్టి వాటిల్లోకి పోకుండా సమంగా ఉండేటువంటి పరమాత్మ మీదే దృష్టి పెట్టాలి. సమంగా ఉండే పరమాత్మ మీద దృష్టి పెడితే సుఖం అక్షయంగా దొరుకుతుంది అని అంటున్నాడు. అయితే ఈ విషయంలో ప్రయత్నం అధికంగా చేసుకోవాలి, ఎక్కువగా చేసుకోవాలి. శక్నోతిహైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. ఈ బాహ్య సంస్పర్శల మీద ఉండేటువంటి ప్రీతిని వదులుకోవటం చాలా కష్టం, దాన్ని కష్టపడి సాధించుకోవాలి. శక్నోతి ఇహైవ యస్సోఢుం, అది ఈ జన్మలోనే. ఈ సిద్ధాంతాన్ని మనం సూత్రప్రాయంగా అంగీకరించుకుందాము, కానీ వచ్చే జన్మకి వాయిదా వేద్దాము అని మాత్రం అనుకోకూడదు. చెప్పిన సిద్ధాంతాన్ని సూత్రప్రాయంగా ఆమోదించాము, అదే కదా వార్తాపత్రికల భాష. సూత్రప్రాయంగా ఆమోదించాము, కాకపోతే వచ్చే జన్మకి వాయిదా వేశాము అని అనుకుంటే ఉపయోగం లేదు. శక్నోతి ఇహైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళే లోపలే ఇవన్నీ కూడా సాధించి పెట్టుకోవాలి. అందులోనూ సోఢుం, ఒకదాన్ని ప్రత్యేకించి సాధించుకోవాలి. దేన్ని? కామక్రోధోద్భవం వేగం సోఢుం, కామక్రోధాల ద్వారా వచ్చేటువంటి వేగాన్ని ఆపుకోవటం అనే దాన్ని సాధించుకోవాలి. కామక్రోధోద్భవం వేగం సోఢుం, ఈ కామక్రోధాల వల్ల వచ్చేటువంటి వేగాన్ని ఆపుకోవటం, సహించటం అంటే ఆపుకోవటం అనే దాన్ని సాధించుకోవాలి.
అలా గనక సాధించుకున్నట్లయితే, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించటం అనేది నేర్చుకున్నట్లయితే, సయుక్త స సుఖీ నరః, వాడి కర్మయోగ మార్గంలో ఉన్నట్లే, సుఖం అనే దానికి చేరువైనట్లే అని పరమాత్మ అంటున్నాడు. ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది, విషయాల ద్వారా సుఖం కలుగుతుంది అని ఒప్పుకున్నట్లే. కాకపోతే ఆ విషయాల ద్వారా వచ్చేటువంటి సుఖం తరువాత దుఃఖం అనేది తప్పనిసరిగా వస్తోంది అని మాట చెప్పినట్లు. వస్తే వచ్చింది, పోతే పోయింది, మనకేంటి నష్టం? సుఖం అది కూడా సుఖమే కదా. అది కాకుండా ఇంకొకటి ఏదో సమదర్శనం అని కొత్త కాన్సెప్ట్ ఉంది కదా, ఈ సమదర్శనం ద్వారా సుఖం వస్తున్నట్లే. రెండూ సుఖాలే అయినప్పుడు మొదటి సుఖానికి అంటే విషయ సుఖానికి దుఃఖం అనేది కలిసి ఉంటే ప్రమాదం ఏంటి? రెండో సుఖం అక్షయ సుఖం, అది అందితే మరీ మంచిది. ఏదైనా సరే ఇన్స్టాల్మెంట్లో కానీ లేదా ఫ్రీగా కానీ ఆఫర్లో కానీ అందితే మంచిదే, కాదని ఎందుకేం లేదు, అందితే మంచిదే. అది సుఖమే కదా. ఇది సుఖం, అది సుఖం. ఇది సుఖం, అది సుఖం అయినప్పుడు దేన్నైనా పట్టుకోవచ్చు కదా. ఒక్కటే ఈ విషయ సుఖాలని ఇది ఉన్నప్పుడు, విషయ సుఖాలు వెంట పడ్డప్పుడు కాస్తంత దుఃఖాలు కూడా అందుతాయి. పోతే పోయింది అని అనుకోవచ్చు కదా. అంటే దానికి సమాధానంగా అన్నట్లుగా చెప్తున్నాడు, యోంతఃసుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవయ స యోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి అని. ఏమయ్యా, ఎక్కడైనా ఇలాంటి ప్రశ్న ఉంటుందా? ఎక్కడైనా ఇలాంటి ప్రశ్న వేయచ్చా? కష్టం ఉంటే ఉంది, నాకేమిటి గోలా, నేను కష్టం ఉన్నా సరే చేస్తాను. సుఖం అనేది ప్రతి చోట ఉంది కాబట్టి ప్రతి చోట సుఖం అనుభవిస్తాను అని తెలివైన వాడు ఎవరైనా అనొచ్చా? ఏదో ఆయుర్వేదం మందు పొరపాటున తీసుకొస్తే దాన్ని తేనెతో కలుపుకొని తినమని చెప్పాడు వైద్యుడు, తేనెతో కలిపి తినమంటారు. తేనె కావాలి అనగానే నేను తుర్రుమని మార్కెట్కి వెళ్ళి తెచ్చేస్తాను అని పిల్లవాడు అన్నాడు. ఒరే అక్కర్లేదురా, ఇంట్లో తేనె ఉందిరా అని అరిచాడు పెద్ద ఆయన. లేదు, బయట ఉన్నది తేనె, ఇంట్లో ఉన్నది తేనె, బయట నుంచి తెస్తే తప్పేంటి అని పిల్లవాడు పోరాడాడు. ఇంట్లో ఉన్న తేనెను కాదని బయటికి వెళ్ళటం అనేది ఏమాత్రం తెలివి అని పెద్ద ఆయన పోరాడాడు. వీళ్ళిద్దరి వాదనల్లో ఎవరి వాదనను ఒప్పుకుంటాము? బయటికి వెళ్ళి తీసుకొస్తానన్న పిల్లవాడి వాదనను ఒప్పుకుంటామా, లేకపోతే ఇంట్లోనే ఉంది కాబట్టి ఉన్నదాన్నే వాడుకుందామనే వాదన ఒప్పుకుంటామా? తేలింది కదా, విషయం తేలింది కదా. ఇంట్లోనే తేనె ఉన్నప్పుడు బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, కొనుక్కు రావాల్సిన అవసరం లేదు, ఏదో తేనె తుట్టు ఎక్కడుందో వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఆ పట్టు నుంచి తేనె తీయాల్సిన అవసరమేమీ లేదు. ఇంట్లో తేనె ఉంది, ఉన్న తేనెను వాడుకుని మందేసేసుకోవచ్చు. అలాగే లోపలే గనక ఆత్మస్వరూపానందం ఉంటే ఆ ఆత్మస్వరూపానందాన్ని బయట వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అది దుఃఖయోనయ అయినా ఒప్పేసుకుంటామని కానీ మరొకటి కానీ ఇంకోటి కానీ అంటే అది తెలివైన మాట కాదు. దుఃఖాలను ఒప్పుకోకపోవటం తర్వాతి మాట. ముందు ఏది సులభంగా ఉంది, ఏది సులభంగా ఉన్నదాన్ని ఒప్పుకుంటున్నామా, కష్టంగా ఉన్నదాన్ని ఒప్పుకుంటున్నామా అనేది కదా విషయం. కాబట్టి సులభమైన ఈ ఆనందాన్ని కాదనుకుని కష్టమైన బాహ్య స్పర్శాలని కోరుకోవటం అనేది అనవసరం. యహ అంతఃసుఖ, ఎవరైతే అంతః లోపలే ఆత్మస్వరూపం లోపలే సుఖాన్ని వెతుక్కోగలుగుతారో, అంతరారామ ఎవరైతే ఆత్మస్వరూపంలోనే ఆనందంగా గడపటం అనేది నేర్చుకోగలుగుతారో, తథా అంతర్జ్యోతిరేవ ఎవరైతే ఆత్మస్వరూపంలోనే జ్ఞానాన్ని వెతుక్కోగలుగుతారో, ఆత్మస్వరూపంలోనే ప్రకాశాన్ని వెతుక్కోగలుగుతారో, తథాంతర్జ్యోతిరేవయ స యోగి, అలాంటి వాడినే యోగి అనాలి. ఇలాంటి వాళ్ళు బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూత అధిగచ్చతి. ఆత్మస్వరూపంలోనే ఆనందం వెతుక్కుని బాహ్య విషయాల మీద ఆనందాన్ని చూసుకోకపోయినట్లయితే, అంతరారామ ఆత్మస్వరూపంలోనే ఉన్న క్రీడలన్నీ బాహ్యమైన విషయాల మీద ఏ రకమైన క్రీడ లేదు అనే పరిస్థితిని తెచ్చుకోగలిగితే, అసలు జ్ఞానస్వరూపం అనేది ఆత్మే మరొకటి కాదు అనే సంగతి తెలుసుకోగలిగితే
బ్రహ్మభూత పరమాత్మ స్వరూపంగా మారిపోయినట్లు బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి. అలాంటి వారు బ్రహ్మ నిర్వాణం అనే పరిస్థితిని అందుకోగలుగుతారు. నిర్వాణం అనేది కొంచెం కష్టమైన పదం, మోక్షం అనే అర్థంలో వాడతారు. నిర్వాణం అనే దాన్ని ఆర్పేయటం అనే అర్థంలో వాడాలి సరిగ్గా. ఆర్పేయటం, దీపాన్ని ఆర్పేస్తాం కదా, దీపాన్ని ఆర్పడం అనకూడదు. పోని దీపాన్ని ఆర్పేస్తే దాన్ని నిర్వాణం అని అనాలి. కొండెక్కింది అంటే ఏ కొండెక్కింది అని అడుగుతారేమో అని భయం ఉంది కదా, అందుకని కొండెక్కింది అనట్లేదు. నిర్వాణం ఆర్పేశారు, దీపాన్ని ఆర్పేశారు. దీపాన్ని ఆర్పేయటం అంటే ఏం జరిగింది? ఏం జరిగింది? ఆ నిప్పు ఎక్కడికి పోయింది? అంతవరకు వెలుగుతున్న ఆ జ్వాల ఎక్కడికి వెళ్ళిపోయింది? చెప్పడం కష్టం, చెప్పలేము. ఆ జ్వాల ఉన్న ఒత్తిలో కలిసిపోయిందని చెప్పుకోవటం ఉన్న వాటిల్లో నయం. అలాగే అఖండ జ్వాలలాగా ఈ సంసారం అంతా వెలగటం కాదు, భగ 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 మండిపోతోంది. మండిపోతున్నటువంటి ఈ సంసారం అనే జ్వాలల్ని ఆర్పేయటం అనేది బ్రహ్మ నిర్వాణం. ఆర్పేస్తే ఎక్కడికి పోయింది ఇది? ఈ భగ భగ మండే జ్వాల ఎడిపోయింది అంటే దీపం ఎడిపోయిందో అటే పోయింది. దీపం కనిపించే ఒత్తిల్లోకి పోయినట్టుగా ఇప్పుడు కనిపించేటువంటి పరమాత్మతత్వంలోకే కలిసిపోయింది. అందువల్ల దాని పేరు బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మణి నిర్వాణం అని వచ్చింది. అలాంటి బ్రహ్మ నిర్వాణం, ఈ సంసారపు భగభగలేవి కనిపించకపోవటం, కేవలం బ్రహ్మానందం మాత్రమే కనిపించటం అనేటువంటి స్థితి అప్పుడు వస్తుంది. ఇది సాధనతో సాధించుకుంటే అనుభవంలోకి వస్తుంది. సాధన ముందు ప్రశ్న వేస్తే సమాధానాన్ని చెప్పుకుంటే వస్తుంది. యోంతఃసుఖోంతరారామ తథాంతర్జ్యోతిరేవయ స యోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. బాహ్యమైన విషయాల మీదకి కష్టపడి వెళ్ళాలా, లేదా లోపలే అంతరాత్మానందాన్ని అనుభవించటం సౌకర్యమా అనే సందేహాన్ని తీర్చేసుకుంటే సరిపోతుంది అని పరమాత్మ అంటున్నాడు. దీన్నే లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాః యతాత్మానః సర్వభూతహితే రతాః అని వివరణాత్మకంగా చెప్తున్నాడు. బ్రహ్మ నిర్వాణం, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బ్రహ్మ నిర్వాణం యతయః ఋషయః, దర్శనాన్ని సాధించిన వారు, ఆత్మదర్శనాన్ని సాధించిన వారు పొందగలుగుతారు. క్షీణకల్మషాః, వాళ్ళ పుణ్యపాపాలు కానీ వాళ్ళ అజ్ఞానం కానీ ఇవేవి లేని పరిస్థితిని కనుక సాధించింటే ఆ సాధించిన వాళ్ళు అప్పుడు పొందగలుగుతారు. ఛిన్నద్వైధాః, మనసులో ఎప్పుడు చూసినా సరే ద్వైధీభావం, ఇది ఇలానా అలానా, బాహ్యస్పర్శలు మంచివా, ఆత్మానందాన్ని ఒప్పుకోవాలా, ఇది నిజమేనా అది నిజమేనా, అలవాటైన దారి ఇది, నడక దారి, కొత్త దారి అది, అలవాటైన దారిని ఎంచుకోవాలా కొత్త దారిని ఎంచుకోవచ్చా అనేటువంటి ద్వైధీభావాలు ఉన్నాయి కదా. ఆ ద్వైధీభావాలన్నిటినీ కాదనుకున్న వాళ్ళకి ఈ పరిస్థితి దొరుకుతుంది. ఈ అలవాటైన దారి కొత్త దారి అనే మాట ఎందుకు వచ్చింది అంటే భేద దృష్టి ఉండటం వలన వచ్చింది. ఆ భేద దృష్టి అనేటువంటి ద్వైధాన్ని కాదనుకున్న వాళ్ళకి, దాన్ని ఛేదించుకున్న వాళ్ళకి లభిస్తుంది. ఛిన్నద్వైధాః యతాత్మానః, మనసుని ఇంద్రియాలని దేహాన్ని అన్నిటినీ నిగ్రహించుకున్న వాళ్ళకి, పట్టులో ఉంచుకున్న వాళ్ళకి ఇది వస్తుంది. సర్వభూతహితే రతాః, ఏ ప్రాణిని చూసినా సరే ద్వేషించకుండా ఉన్న వాళ్ళకి ఇది వస్తుంది. ఏదో భూతాలు అక్కర్లేదు అంటే ఎడంకాలతో తన్నేమని కాదు, బాహ్య ప్రపంచం అక్కర్లేదు అంటే దాన్ని కాలుతో తన్నేసేమని కాదు, బాహ్య ప్రపంచం అక్కర్లేదు అంటే ఎలాగో అక్కర్లేదు కాబట్టి దాని ప్రాణం తీసేస్తే పోయే కాదు. కనిపించే ప్రపంచాన్ని పాడు చేయనక్కర్లేదు, కనిపించే ప్రపంచంలో ఉండేటువంటి ప్రాణులకి హానేమీ కలిగించనక్కర్లేదు. పాజిటివ్గానే ఉండొచ్చు, పాజిటివ్గా ఉంటూనే ఇలా మనసులో రేగేటువంటి సందేహాల్ని, ద్వైధీభావాల్ని, భేదబుద్ధుల్ని, వీటన్నిటినీ తోసిరాజని నిరంతర ప్రయత్నంతో దీన్ని సాధించుకోవచ్చు అని పరమాత్మ అంటున్నాడు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. అలా కాకుండా కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం
అభితో బ్రహ్మ నిర్మాణం వర్తతే విదితాత్మనాం. అది కాకుండా వేరే రకంగా ఆలోచిస్తే ఫలితమేమీ అందదు. కామక్రోధ వియుక్తానాం, కామక్రోధాలతో ఉంటే, కామక్రోధాలను పట్టే పనిచేస్తే చెప్పుకున్న బ్రహ్మ నిర్మాణం రాదు. కామక్రోధ వియుక్తానాం భవతి, కామక్రోధాలు లేకుండా ఉంటేనే వస్తుంది. ఏ ప్రయత్నము లేకుండా సోమరితనంగా కూర్చుంటే రాదు. చేసే పనికే ప్రయత్నం అనే ట్యాగ్ అంటించుకుంటే ఏమీ రాదు. యతీనాం, నిరంతర ప్రయత్నశీలత వల్ల వస్తుంది. యతచేతసాం, ఇంద్రియాలని మనసుని పగ్గాలు వదిలేసి ఇష్టం వచ్చినట్లు సంచరించండి అంటే రాదు. మనసుని ఇంద్రియాలని పట్టులోకి తీసుకుంటే వస్తుంది, వాటి మీద పట్టు సాధిస్తే వస్తుంది. ఇలాంటి వాళ్ళకి బ్రహ్మ నిర్వాణం అభితో వర్తతే, ఎటువైపు నుంచైనా అందటానికి సిద్ధంగానే ఉంది బ్రహ్మ నిర్వాణం. మనం చెప్పుకున్న బ్రహ్మ నిర్వాణం ఇదేదో బాహ్యమైన విషయాలని తెలుసుకుంటే రాదు. విదితాత్మనాం, ఎవరి స్వరూపాన్ని, ఎవరి ఆత్మస్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుంటే వాళ్ళకు దొరుకుతుంది. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్మాణం వర్తతే విదితాత్మనాం. చేయవలసిందల్లా ఏంటయ్యా అంటే స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. ఏం చేయాలంటే ప్రధానంగాను బయట విషయాల్ని బయటే ఉంచేయాలి. చాలా పెద్ద అలవాటైన మాట కదా, ఆఫీస్లో ఉండే సమస్యల్ని ఇంట్లోకి తేకూడదు. అందరికీ అలవాటైన మాట. ఎవరికి ఆఫీసు ఉన్నా సరే, వాళ్ళ సొంత ఆఫీస్ అయినా లేదా వేరే ఆఫీస్లో పనిచేస్తున్నా ఏమైనా సరే ఆఫీస్లో ఉన్నదాన్ని ఇంటికి తేకూడదు అంటారు కదా. ఎందుకు? ఆఫీస్లో ఎప్పుడు ఏవో సమస్యలే ఉంటాయి. ఎన్నున్నా ఏమున్నా సరే సమస్యలు తప్పనిసరి. ఆ సమస్యల్ని ఇంట్లోకి తేకపోతే సరి అని అంటే చెప్పేవాళ్ళు జాగ్రత్తగా చెప్తారు. ఇంట్లో ప్రత్యేకించి సమస్యల భాండాగారం ఒకటి ఉంది, దాంట్లో తీసుకొచ్చి అవి కలిపితే ఈ వీటి ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది, నా సమస్యల ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది, నీ సమస్యలు చెప్పొద్దు అని చెప్తారు. అది వేరే గోల. కానీ ఇంటికి సమస్య తేవద్దు అనే మాట ఉంది కదా. దాన్నే పరమాత్మ కూడా అంటున్నాడు, బయట ఉండే విషయాల్ని బయట ఉండిపోని. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, బయట ఉండే విషయాల్ని బయటే ఉండిపోని. బయట ఉండే విషయాల్ని బయటే ఉండనిచ్చేస్తే లోపల ఉండేటువంటి ఆత్మానందం లోపల ఉన్నట్టుగా ఉంటుంది, దొరికేందుకు అవకాశం ఉంటుంది. అలా కాదండి, బయట ఉండే విషయాలు బయటే ఏడ్చినాయి, వాటిని లోపలికి ఎవరు తెచ్చారు, ఈ బయట ఉండే విషయాల మీదకి ఇంద్రియాలు పోతున్నాయి, దానివలన వచ్చింది అంటే ఆ ఇంద్రియాలని లోపలికి లాక్కో అని కూడా చెప్పాడు. దాన్ని కూడా కలిసి చెప్పినట్టే. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటే బయటే ఉండి నువ్వు వాటి మీదకి ఇంద్రియాలను కూడా పోనివ్వద్దు అని చెప్పినట్లే. పోనివ్వద్దు అని చెప్తే మాత్రం పోకుండా ఉంటాయా? నేను చెప్తేనే వినట్లేదు, మీరు చెప్తే వింటాయా అంటే చక్షుశ్చైవాంతరే భ్రువోహో. ముఖ్యంగా కళ్ళే కదా అన్నిటికంటే ప్రమాదకరమైనవి. కాబట్టి ఆ కళ్ళను రెండిటిని భ్రూమధ్యలో ఆపేస్తే అంటే కనుబొమ్మల మధ్య నిలబెట్టేస్తే తీవ్రమైన నొప్పి పుడుతుంది. ఏంటో అనుకున్నారు. ఆ తీవ్రమైన నొప్పికి చూడొద్దు అని కళ్ళు మూసుకొని నిద్రపోతుంది, సరిపోతుంది, వదిలిపోతుంది అని చెప్పాడు. ఇంకా నయం ఇదే మాట అనుకున్నారు. నిద్ర రాకూడదు అనేది యోగ సిద్ధాంతం. ఈ సాధన చేసేటప్పుడు నిద్ర పట్టకూడదు అనేది సిద్ధాంతం. సాధన చేసేటప్పుడు నిద్ర పట్టింది అంటే అది చాలా విశేషం. అది సామాన్యమైనది కదా. మనం సామాన్యమైన మాటలు మాట్లాడుకుంటున్నాం కదా. చక్షుశ్చైవాంతరే భ్రువోహో, ఈ కనుబొమ్మల మధ్య కంటిని పెడితే సరి. కన్నుకి బయటికి ఇలా ఒక తీరులో ఒక దారిలో వెళ్ళటం అలవాటైంది కదా, ఆ దారిని కొంచెం మార్చి రెండు కళ్ళని ఇలా ఎదురు బొదురు నిలబెట్టినట్టుగా నిలబెట్టి కనుబొమ్మల మధ్య ఉంచేస్తే ఇంక ఇది దేన్ని చూడలేదు. ఈ కంటికి ఏది కనిపించదు, ఏ విషయము కనిపించదు. ఆ కనుబొమ్మ కూడా కనిపించి కాసేపటికి మాయమైపోతుంది. కాబట్టి చక్షుశ్చైవాంతరే భ్రువోహో. ఇవి అసలు ఇంతవరకు మాట్లాడుకోలేదు. కానీ ఇంద్రియాల మీద దోషము, మనస్సు మీద దోషము పెట్టాం. కానీ ఈ రెండిటికంటే పెద్ద విలన్ ఒకటి ఉంది. అదేంటిది అంటే ప్రాణం. ఆ ప్రాణం అది కదులుతూ ఎప్పుడూ ఈ ఇంద్రియాలని మనస్సుని కదిలిస్తూనే ఉంటుంది. కదలిక ఉండటం అనేది ప్రాణం తాలూకు స్వభావం.
తాను కదిలేటప్పుడు తనతో పాటు మిగతా వాటన్నిటినీ కదిలించటం అనేది కూడా దాని యొక్క స్వభావం. కాబట్టి ముందు దాన్ని కదిలించకుండా, అసలు విలన్ని కదిలించకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి. దానికోసం ప్రాణాపానవు సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణవు, లోపలికి తీసుకునే గాలిని బయటికి విడిచిపెట్టే గాలిని ముందు సమంగా మార్చుకోవటం అనేది అలవాటు చేయాలి. పరమాత్మ స్టాండర్డ్లో అయితే కుంభక ప్రాణాయామాన్ని సాధించాలి అని. ఆ మాట వింటేనే కష్టంగా ఉంటుంది కాబట్టి మరి అంతదాకా వెళ్ళక్కర్లేదు. కానీ అసలు ప్రాణం అనేది వెనకాలుంది. ప్రాణం తాలూకు క్రియల వలన ఈ ఇంద్రియ క్రియలు మనఃక్రియలు వస్తున్నాయి అని ప్రస్తుతానికి అలవాటు అర్థం చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఆపుకుంటే సరిపోతుంది. వీటిని ప్రాణక్రియల్ని, ఇంద్రియ క్రియల్ని, మనస్సు తాలూకు క్రియల్ని వీటిని ఆపేసుకుంటే సరిపోతుంది. ఆపేసుకుంటే ఇవి బయటికి పోలేవుగా. బయట ఉండే వస్తువులు బయటే ఉన్నాయిగా. బయట ఉండే వస్తువులు ఏ రూపంతోనూ లోపలికి రావుగా. లోపలికి రావు కాబట్టి లోపల ఉండే పరిశుద్ధమైన ఆత్మానందం మిగిలినట్టే కదా. ఆ మిగిలిన ఆత్మానందాన్ని అనుభవించడానికి అవకాశం కలిగినట్లే కదా. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే సరి అని అంటున్నాడు. నిజమేనండి, ఇలా చేస్తే బాగానే ఉంటుంది, కానీ మా ఇంద్రియాలు కానీ మనస్సు కానీ ఇలా మాట వినవు, ఇలా చెప్తే లొంగవు అంటే యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛా భయక్రోధ యస్ సదా ముక్త ఏవ సహా అని చెప్తున్నాడు. యతేంద్రియ మనోబుద్ధి, మనస్సుని బుద్ధిని అన్నిటినీ నియమనం చేసుకోవటమే. నియమనం చేసుకోవటం కష్టం అని మళ్ళీ కంప్లైంట్ వస్తే గనక మనస్సులో ఒక అభిప్రాయం పెట్టుకోవటమే. ఏం అభిప్రాయం పెట్టుకోవటం? ఇంతవరకు మనస్సుకి ఏం అభిప్రాయం ఉంది? ఇది సాధించాలి, అది సాధించాలి అనే అభిప్రాయం ఉంది కదా. మనసులో మోక్షాన్ని సాధించాలి అనే అభిప్రాయం పెట్టుకోవటమే. మోక్షాన్ని సాధించాలి అనే అభిప్రాయం చాలదు అనుకుంటే మోక్షపరాయణ, మోక్షమే చివరి గమ్యం, మోక్షాన్ని సాధించటమే నా లక్ష్యం, మోక్షం కంటే వేరే ఏది నాకు అక్కర్లేదు అని అనుకుంటే సరి. మోక్షం కంటే నాకేమీ లేదు, నాకేం అక్కర్లేదు అనుకుంటే మిగతావన్నీ వాటంతటవే కదులుతాయి. మనసు మీద పట్లు ఇవన్నీ కూడా కుదురుతాయి. విగతేచ్ఛా భయక్రోధ, బాహ్యమైన విషయాల మీద కోరిక కానీ కోపం కానీ భయం కానీ ఏ భావము లేకుండా ఉంటే సరే. ఏ భావము లేకుండా ఉంటే గనక విషయాలకు అస్సలంటే అస్సలు నచ్చదు. నన్ను చూస్తే నీకు ఏదో ఒకటి కలగాలి అంటాయి. ఏం కలగకుండా ఉదాసీనంగా చూసేస్తే కాసేపు ఎగిరి ఎగిరి అవే అలిసి అవే పోతాయి, అవే పక్కకి పోతాయి, కనిపించడం కూడా మానేస్తాయి. కాబట్టి విగతేచ్ఛా భయక్రోధ. శత్రువు ఉన్నాడు, రోజు ఇంటి ముందుకు వచ్చి కనిపిస్తాడు. ఎందుకు? కానీ వాడిని చూసినప్పుడల్లా వీడు అరుస్తాడు, అరిచినప్పుడల్లా వీడిని చూసి వాడు ఎంటర్టైన్ అవుతాడు. ఎందుకంటే వీడు అరిచినా ఏమైనా చేసినా చాలా బాగుంటుంది కాబట్టి రోజు వచ్చి ఇంటికి వస్తాడు. అదే ఆ శత్రువుని వచ్చినట్టు రానట్టు ఉన్నట్టు లేనట్టు కనిపించకుండా లెక్క చేయకుండా ఉంటే కొన్ని రోజులు వస్తాడు, మానేస్తాడు. ఎందుకంటే వాడు ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది కదా. అందుకని వాడు వేరే చూసుకుంటాడు తప్ప ఇక్కడికి రాడు. అలాగే ఈ విషయాలు కూడా ఇంకొకరిని చూసుకుంటాయి. ఆ విషయాల్ని చూసి ఆనందపడే మరొక వ్యక్తిని వెతుక్కుంటూ పోతాయే కానీ వీడిని పట్టించుకోవు, వదిలేస్తాయి. కాబట్టి విగతేచ్ఛా భయక్రోధ యస్ సదా ముక్త ఏవ సహా. ఆ విషయాలన్నీ పక్కకు జరిగిపోవటం వలన, విషయాల బాధ లేకపోవటం వలన ఇతను ముక్తిని పొందినట్టు కూడా అయిపోతుంది. కాకపోతే ఈ మోక్షపరాయణ అనేది ఒక్కటే ఇందులో ఉండేటువంటి ఇబ్బంది. మోక్షపరాయణ అనేది కొంచెం కష్టం కూడా చెప్పుకోవటానికి. ఆ మోక్షపరాయణ అనే దాన్ని సాధించాలంటే ఒక పని చేయొచ్చు. ఏం చేయొచ్చు? భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. నన్ను మనసులో ఉంచుకుంటే సరిపోతుంది. నన్ను మనసులో ఉంచుకోవటం అంటే, పరమాత్మను మనసులో ఉంచుకోవటం అంటే ఏం చెయ్యాలి? ఏ రకంగా ఉంచుకోవాలి అంటే భోక్తారం యజ్ఞతపసాం. యజ్ఞాలు తపస్సులు వీటి తాలూకు ఫలితాలకు ఆయనే ఆశ్రయం. మనం చేసిన యజ్ఞాలకి, మనం చేసిన తపస్సులకి, కర్మలకి అన్నిటికీ ఫలితాలున్నాయి. ఫలితాలన్నిటినీ ఈశ్వరార్పణం, పరమేశ్వరార్పణం వస్తువుని వదిలేసుకున్నాం కదా. మనం భోక్త కాము, పరమేశ్వరుడికి వీటిని ఇచ్చేసాము, ఆయన భోక్త అయితే అవ్వని వదిలేసుకున్నాం కదా.
మనం ఎవరికైతే ఈ కర్మఫల సమర్పణ చేస్తున్నామో ఆయన్ని దృష్టిలో ఉంచుకుంటే సరిపోతుంది. భోక్తారం యజ్ఞ తపసాం, ఆయన ఏదో ఆ కర్మఫలాలను అనుభవిస్తాడని కాదు, మనం కర్మఫలాలని ఆయనకి ఇచ్చేశాము అనే తీరులో ఆయన్ని స్మరించుకుంటే సరిపోతుంది. సర్వలోక మహేశ్వరం, ఈ లోకాలన్నిటికీ ఒకే ఒక పాలకుడు ఉన్నాడు, ఆ ఒకే ఒక పాలకుడు ఎవరు అని వెతుక్కుంటే సరిపోతుంది. లోకాలన్నీ పాలనలో లేకపోతే నిర్దిష్టమైన రీతిలో నడవవు కదా. సూర్యుడి చుట్టూ ఈ గ్రహాల చుట్టూ ఇంకోటి, ఈ నిర్దిష్టమైన విధానం జరగదు కదా. యాదృచ్ఛికంగా ఇంత పక్కాగా పని జరగదు కదా. యాదృచ్ఛికంగా జరిగితే ఒక్కరోజు జరగాలి, ఒక్కసారి జరగాలి. నియతంగా ఇదే పద్ధతిలో జరుగుతోంది అంటే, ఒకే పద్ధతిలో జరుగుతోంది అంటే, సూర్యుడు వెలుగుతూనే ఉన్నాడు అనే మాట జరుగుతోంది అంటే, ఆ నియతమైన పద్ధతికి ఒక మహేశ్వరుడు, అందరికంటే పైవాడు, అందరికంటే పై అధికారి, పాలకుడు ఒకడు ఉన్నాడు అని మనసులో ఉంచుకుంటే సరిపోతుంది. ఆ పాలకుడు మనకి అనుకూలమైన వాడా, ప్రతికూలమైన వాడా? పాలకుడిని చూస్తే భయపడాలా లేదా పాలకుడిని ప్రేమించాలా అనేది కూడా ఒక ప్రశ్నే కదా. పాలకుడిని చూసి భయపడాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు భయపడాలి అంటే, చేయవలసిన పని చేయవలసి వచ్చినప్పుడు భయపడాలి. నాకు చెప్పిన పని చేయకపోతే ఆ పాలకుడు నన్ను దండిస్తాడేమో అని భయపడాలి. మిగతా సమయాల్లో ఆ పాలకుడిని ఖచ్చితంగా ప్రేమించుకోవచ్చు. ఎందుకు ప్రేమించవచ్చు? ఆ పాలకుడు తన కోసం పాలన చేయట్లేదు, ఆ పాలకుడు మన కోసం పాలన చేస్తున్నాడు. ఆయన సుహృత్, మనకు స్నేహితుడు. ఏ రకమైన స్నేహితుడు? మన నుంచి ప్రత్యుపకారాన్ని కోరుకోకుండా మనకు ఈ పాలనను అందిస్తున్నాడు. మన నుంచి ప్రత్యుపకారాన్ని కోరుకోకుండా మనకు కావలసినవన్నిటినీ సమకూరుస్తున్నాడు. కాబట్టి సుహృదం సర్వభూతానాం, మనకే కాదు మనతోటి ప్రాణులన్నిటికీ కూడా సుహృత్తుగా ఆ పరమాత్మ ఉన్నాడు అని మనసులో ఉంచుకుంటే సరిపోతుంది. ఒకవేళ గనక మనం చేసే కర్మ ఫలితాలన్నిటినీ ఆయనకే సమర్పిస్తున్నాము, ఒకవేళ గనక ఈ లోకాలన్నిటికీ ఉండేటువంటి చిట్ట చివరి అందరికంటే పైనున్న పాలకుడు ఆయనే, ఒకవేళ గనక ఆ పాలకుడు మనకే చాలా అనుకూలమైన వాడు అనేటువంటి భావనే నిజమైతే, ఆ భావనే గనక మనసులో కుదురుకుంటే, ఆయన్ని చేరుకోవాలి అనే కోరిక కలగకుండా ఉంటుందా? ఎందుకుంటుంది? ఆయన్ని చేరుకోవాలి, ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన్ని పొందాలి, ఆయనకి మనం చెందాలి అని అనిపించదా? అనిపిస్తుంది కదా. అనిపిస్తే అదే మోక్షపరాయణత. ఆ మోక్షపరాయణత వస్తే గనక ఆ జ్ఞానానికి కావలసిన సామగ్రి అంతా సమకూరినట్లు, సమకూరితే జ్ఞానం కలిగి తీరుతుంది. జ్ఞాత్వా మాం, ఈ విధంగా నన్ను తెలుసుకుంటే శాంతి మృచ్చతి, పూర్తి శాంతిని పొందగలుగుతాడు. ఈ సంసార దుఃఖం నుంచి పరిపూర్ణమైనటువంటి శాంతిని పొందగలుగుతాడు అని పరమాత్మ చెప్తున్నాడు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో 29 శ్లోకాలున్నటువంటి పంచమాధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేశాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సన్యాసయోగో నామ పంచమోధ్యాయ అని పంచమాధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయంలో ఏం చెప్పాడు అంటే, ఎక్కువ చెప్పాడు అని పట్టించుకోవద్దు, ఒకే మాట చెప్పాడు. ఏది కావాలి, కొత్తగా కావాలి అని కోరుకోవద్దు, ఏది కొత్తగా కావాలని కోరుకోవద్దు. అది సన్యాసమే కావచ్చు లేదా బాహ్య సుఖమే కావచ్చు, ఏది కొత్తది కావాలని కోరుకోవద్దు. ఉన్నది ఏమిటి అని తెలుసుకుంటే సరిపోతుంది అని చెప్పాడు. ఉన్నది ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, దానికో దారి ఉంది, కర్మయోగం అనే దారి, చెప్పిన పని చేయాలి అనే దారి, రాగద్వేషాలతో కర్తృత్వాభిమానంతో కర్మఫలాసక్తితో సంబంధం లేని కర్తవ్య నిష్ఠ అనేది ఒకటి ఉంది, దాన్ని చెయ్యాలి అనేది సరిపోతుంది అని మాటిమాటికి చెప్పాడు. కర్మయోగాన్ని వదిలిపెట్టకుండానే చెప్పాడు. కాస్తంత రాగద్వేషాలకు కారణం లేదు అనే విషయాన్ని గమనించుకోమని చెప్పాడు. రాగద్వేషాలకు కారణం ఏమై ఉండాలి? మనకంటే భిన్నమైన వస్తువు ఒకటి ఉండి
లేదా మనకంటే భిన్నమైన వస్తువులు రెండు ఉండి ఆ రెండిట్లో ఒక వస్తువు మనకి ఇష్టం లేదా మనకు అనుకూలం, మరొకటి ప్రతికూలం, ఇష్టం లేదు అని అంటే ఇష్టమైన వస్తువు మీద రాగం, ఇష్టం లేని వస్తువు మీద ద్వేషం అనేది రావాలి. ఉన్నదంతా సమంగా పరుచుకున్న పరమాత్మే అని అనుకుంటే రాగద్వేషాలకి కారణమే లేదు కదా అని చెప్పాడు. కాబట్టి రాగద్వేషాలకు ఒకవేళ గనక మనం వాటి మీద గెలుపు సాధించలేము అనేటువంటి అభిప్రాయం వచ్చినట్లయితే రాగద్వేషాలకు విరుగుడుగా, పూర్తి విరుగుడుగా ఈ సమదర్శనాన్ని ఎంతో కొంత అలవాటు చేసుకోమని చెప్పాడు. ఎంతో కొంత అలవాటు చేసుకోవటానికి ఆ సమదర్శనం కోసం కావలసినటువంటి హేతువుల్ని కొన్ని ఉంచాడు. భోక్తారం యజ్ఞతపసాం, అదేమి చిన్న శ్లోకం కాదు. ఇలా నా గురించి అంటే పరమాత్మను గురించి తెలుసుకుంటూ ఆయన యొక్క సమత్వాన్ని అర్థం చేసుకుంటూ సమదృష్టితో ఉండటం అనేది అలవాటు చేసుకోమని చెప్పాడు. కర్మయోగాన్ని నీకు కర్మయోగమే, నీకు అదే శ్రేయస్కరం అని మళ్ళీ చెప్పాడు. చెప్పి సమబుద్ధితో చేయమన్నాడు. సమంగా ఉండేటువంటి పరమాత్మ బుద్ధితో కర్మయోగాన్ని ఆచరించుకోమని చెప్పాడు. అర్జునుడికి అదే చెప్పాడు, మనకి అదే చెప్పాడు. మనకెలాగో ఈ సన్యాసాల గోల అది లేదు. ఎందుకంటే ఉన్నది కాదని కొత్త నియమాలు, కొత్త హడావిడిలో అయితే మనకు అక్కర్లేదు. మనం ఉన్నది ఉన్న చోట ఉంటే చాలు అనే అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని కాస్తంత బాగు చేసుకోమని మనకు పరమాత్మ చెప్పాడు అని అనుకోవచ్చు. పరమాత్మ చెప్పినటువంటి ఈ అంశాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుందాము. సమబుద్ధితో కర్తవ్య నిర్వహణ అనేదాన్ని ఎలా చేయాలి, రాగద్వేషాలతో సంబంధం లేని సమమైన పరమాత్మ దృష్టితో, సమబుద్ధి రాగద్వేషాలు లేకుండా ఉండటం రెండు ఒకటి కాదు. రాగద్వేషాలు లేకుండా ఉండటం వేరే అంశం, అన్ని చోట్ల సమమైన పరమాత్మను చూడటం అనేటువంటి రెండు అంశాలతో కూడిన కర్తవ్య నిష్టను సాధించడం ఎలా అనేటువంటి ఆలోచన చేసుకుందాం. మనకి అలాంటి కర్తవ్య నిష్టను ఇవ్వవలసిందిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మను, జగద్గురువునే మనం గట్టిగా ప్రార్థన చేసుకుందాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు.